వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నటువంటి సంగతి అందరికీ తెలిసింది. వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆయన్ని ప్రేమించి ఆయన యొక్క పిలుపును అందుకొని వచ్చినటువంటి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్కు మరియు ఏజెంట్ సహోదరులకు మరియు సర్వీయర్స్కి అందరికీ కూడా బ్రాంచ్ ఆఫీస్ అమలాపురం తరఫున ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో వేదికను అలంకరించవలసిందిగా మన రాజమండ్రి డివిజనల్ ఆఫీస్ సీనియర్ డివిజనల్ మేనేజర్ గారు అయినటువంటి శ్రీ బి మురళి గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన వస్తుండగా చప్పట్లు కొట్టి అందరూ కనపడతాం. మరి ఆయనకి వెంకటేశ్వరరావు గారు వచ్చి బొక్కెను అందించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇదే నారాయణ గారు వాడు వస్తేనే మరి వేదికకి అన్నం వస్తుంది. మరి వారిని వారి సతీమణి గారు మన కాశీ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సమయాన్ని మన సీనియర్ డివిజనల్ మేనేజర్ గారు మురళి గారికి అప్పగిస్తూ ఉన్నాం. వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మరి వారికి పసుపు కూర్చొని ఇవ్వాల్సిందిగా మన వీర్రాఘవ్ గారిని కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ సహోదరులకి సోదరమణులకి అందరికీ కూడా ఈ రోజున ఇక్కడ కలవడం చాలా ఉదాహరణ. ఒక విధంగా ఇలాంటి ఫంక్షన్స్ ఎలా ఉంటాయంటే ఒక కంట కన్నీరు ఒక కంట ఆనంద బాష్పాలాగా రెండు చుక్కలు రాస్తూ ఉంటాయి. అలాగే కానీ ఈ రెండు కూడా తప్పదు. ఇలాంటి సిచ్యువేషన్స్ జీవితంలో ఒకసారి వస్తూ ఉంటుంది. ప్రతి ఉద్యోగస్తుడికి అది ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ఏ ఉద్యోగమైనా సరే రిటైర్మెంట్ అనేది ఒక గీత లాంటి. ఆ గీత వాళ్ళకి అర్థమైనా లేకపోయినా మనం దాటకి తప్పదు. ఆ గీత ఈ రోజున మన జీవీఎల్ నారాయణ గారి విషయంలో గీత ఇప్పటికే వచ్చింది. కానీ జీవీఎల్ నారాయణ గారి గురించి చెప్పాలంటే ఈయన మా చిరకాల మిత్రుడు, ఒకే ఊరు, ఒకే మంచి వ్యక్తి అన్నమాట. అలాగే ఆయన చివరి 3 సంవత్సరాల్లో ఇక్కడికి రావడం అనేది ఈ కోనసీమ ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే కోనసీమ ఎలాంటిదంటే ఎవరి వ్యక్తినైనా ఎవరి నుంచి ఎక్కడ ఏ నుంచి అయినా వచ్చినా సరే వాళ్ళు అడ్జస్ట్ అయిపోయేటట్టుగా ఉంటుంది. అలా ఈ ప్రాంతీయ వ్యక్తుల యొక్క మంచితనం, ఆ యొక్క స్వభావం, దానికి తోడు ఈయన ఏదో పుష్పానికి మళ్ళీ ఎడిషనల్గా ఏదో వంట చేకూర్చినట్టుగా ఈ ప్రాంతానికి నారాయణ గారు రావడం, అలాగే ఈ మనుషుల యొక్క మంచి స్వభావానికి ఈయన యొక్క మంచితనం ఏడవడం అది డబల్ అయ్యి ద్విగుణీకృతమైంది. కాబట్టి మన నారాయణ గారు 35 సంవత్సరాలుగా 1986 సంవత్సరంలో ఈ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్గా ఆయన సికింద్రాబాద్లో జాయిన్ అయ్యారు. అంచెలంచెలుగా గుంటూరు సొంత ఊరైన మచిలీపట్నం వారు చేరి అక్కడ కూడా
ఎనలేని సేవలు చేసి అలాగే ప్రమోషన్స్ తీసుకుని ఈ అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కూడా మన యొక్క క్యారెక్టర్ చెప్తూ ఉంటుంది మనం ఎలాంటి వాళ్ళు. అలాంటిది మన నారాయణ గారు ఎక్కడున్నా సరే ఆయన యొక్క చిరునవ్వు, ఆయన యొక్క స్వభావం అందరినీ ఆకర్షిస్తూ అందరూ కూడా చాలా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేయాలి ఇలాంటి వ్యక్తి దగ్గర అనే విధంగా ఆయన ఉండడం జరిగింది. అలాగే యునైటెడ్ ఇండియా కూడా ఆయన మూలంగా చాలా చెప్పాలంటే యునైటెడ్ ఇండియా మూలంగా ఆయనకి ఎంత బెనిఫిటో తెలియదు, కానీ ఈయన మూలంగా యునైటెడ్ ఇండియా మాత్రం బెనిఫిట్ పొందింది. అది మాత్రం చెప్పలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం, వ్యక్తులు ఆ వ్యక్తులు చేసే పని, ఆ చేసే పనిని బట్టి ఆర్గనైజేషన్ బట్టి సమాజాన్ని బట్టి దేశం ఉంటుంది. అలాగే ఎక్కడికి వెళ్ళినా మనం ముఖ్యంగా రావాల్సింది వ్యక్తి దగ్గరికి. మనం ఎంత ఎదిగినా ఎంత సమాజాన్ని చూసినా కూడా ఆ వ్యక్తి కనుక సరిగ్గా ఉంటే సమాజం అంటే ఈ స్టెప్పులన్నీ దాటుకుంటే సమాజం కూడా దేశం కూడా బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా ఈ సమాజంలో వ్యక్తుల యొక్క విశిష్టత చాలా ఉంది. ఆ వ్యక్తుల ప్రభావం వల్లనే కంపెనీ అనేది గ్రోత్ లేదా మైనస్ అనేది ఆధారపడి ఉంది. ఈ రోజున మన ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చూస్తే నారాయణ గారు చాలా చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన మొన్నదాక ఎవరు అన్నారు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో రిటైర్ అవుతూ జాయిన్ అయ్యి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోనే రిటైర్ అవుతున్నారు. వాళ్ళ బిల్లు కూడా వాళ్ళే పెట్టారు పార్లమెంట్. ఎందుకంటే వాళ్ళతో పార్లమెంట్లో కూడా పాస్ అయిపోయింది. ఆయన వెళ్ళిపోతున్నారని చెప్పి ఇంకా చాలు, ఇంకా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అక్కర్లేదు, దీన్ని ఇలాంటి వ్యక్తులు దొరకరు, ఉన్న వ్యక్తులతో మనం కష్టం అని చెప్పి ప్రైవేటైజేషన్ ఆ బిల్లు కూడా రాజ్యసభలో లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దాని తర్వాత రిజల్ట్ నాకైతే తెలియదు, నేను ఫాలో అవ్వలేదు, బట్ బిల్లు మాత్రం ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వాళ్ళ యొక్క సర్వీసెస్ కంపెనీకి ఎక్కడున్నా కూడా చాలా ఉపయోగం. అలాగే ఇన్నాళ్ళు కూడా కంపెనీకి ఆయన చేసినటువంటి అమూల్యమైనటువంటి సేవలకు గుర్తింపుగానే కంపెనీ కూడా వారిని అంచెలంచెలుగా ఆ ప్రమోషన్ రూపంలో కానీ ఇంకో విధంగా కానీ గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఈయన ఆ గుర్తింపు తెచ్చుకోవడం కూడా జరిగింది. ఇలాంటి వ్యక్తులు మనకి చాలా అన్నిగా దొరుకుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళనే మనం నెక్స్ట్ జనరేషన్ ఎవరున్నారో వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకోటంటే ఎక్స్పీరియన్సే మనకి నాలెడ్జ్ ఒకటే కాదు కావాల్సింది, ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనకి తల్లిదండ్రులకి నాలెడ్జ్ ఉంటుంది, పిల్లలకున్నంత నాలెడ్జ్, కానీ ఎక్స్పీరియన్స్తో కొన్ని చెప్తూ ఉంటారు. అలాగే మన ఫ్యామిలీకి అయితే తల్లిదండ్రులు అలాగే సంస్థకు కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అంత అవసరం. ఎందుకంటే ఈ లాంగ్ డ్యూరేషన్, ఎందుకంటే 35 years అంటే మాటలు కాదు. ఈ రోజున వితౌట్ ఎనీ సింగిల్ రిమార్క్ 35 years సర్వీస్ చేయడం అంటే మాటలు కాదు. ఎందుకంటే మనం తెల్లారు లేస్తే ఆవేశాలు, ఎమోషన్స్ ఎన్నో జరుగుతుంటాయి. వాటిని అన్నింటినీ తట్టుకునే, వాటిని అన్నింటికి అతీతంగా రావడం, ఒక ముగింపు సంస్థలు అనేది చాలా అదృష్టంగా భావించాలి. ఆ అదృష్టం జీవన నారాయణ గారికి దక్కింది. ఆయనకి తగ్గిందంటే ఆయనకి ఆ క్రెడిట్ వస్తుందంటే ఆయన వల్ల కూడా కాదు, కేవలం ఆవిడ మూలంగా. ఎందుకంటే ఆవిడ ఈయనకి ఏ నొప్పి కలిగించకుండా చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి ఈయన ఫ్రెష్గా హ్యాపీగా చూడండి. ఆ చిరునవ్వు, ఈ చిరునవ్వు అంటే ఎవరు ఈయనది కాదు, ఆయనది, ఆవిడది. కాబట్టి ఆ క్రెడిట్ ఇప్పుడు దాకా చెప్పిన క్రెడిట్ అంతా కూడా ఇప్పుడు ఈయన నుంచి ఆవిడకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కాబట్టి నారాయణ గారు మీ గొప్పదనం కాదు, మేడం గారు గొప్పదనం. కాబట్టి ఇలాగే ఎప్పుడైతే దంపతులు అంటే మన ఎంప్లాయీస్ ఫ్యామిలీ పరంగా హ్యాపీగా ఉండి సౌండ్ మైండ్తో ఉన్నప్పుడు ఏ ఎంప్లాయీ సరే, ఏ క్యాడర్ అయినా సరే చాలా ఫ్రెష్గా వర్క్ చేయగలుగుతారు, ఒక విజన్తో, పాజిటివ్తో ముందుకు వెళ్ళగలుగుతారు. అదే రోజు మనం ఏ చిన్న డిస్టర్బెన్స్ అయినా, అది ఇంట్లో కానివ్వండి ఆఫీస్లో కానివ్వండి, ఆ డిస్టర్బెన్స్ ఏంటంటే ఆ మైండ్ సెట్ని మార్చేస్తుంది, మనం అనుకున్న ఒక దారిలో వెళ్ళలేకపోతాం. కాబట్టి అదేంటంటే మనం ఆ ఆఫీస్ వాతావరణాన్ని చాలా చక్కగా చూసుకోగలగాలి. ఎట్లయితే ఆఫీస్ని చూసుకుంటున్నాము, ఇంట్లో కూడా అనేక వాతావరణం మేము ఉన్నట్టయితే ఇది డబుల్ డోసులాగా పనిచేసి అది చక్కగా సంస్థ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజున ఈ కొత్తగా జరుగుతుంటే మేము చెప్పడం కాదు, రానున్న పోకడలు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ ఇండస్ట్రీలో కొంచెం ఆ ఇదివరకు ఉన్నటువంటి లాయల్టీ కానీ, డెడికేషన్ కానీ, వర్క్ హార్డ్నెస్ కానీ ఇవి ఎక్కడ కొంచెం లోపిస్తున్నదేమో అనిపిస్తుంది. కానీ నాలెడ్జ్ వైజ్ మాత్రం పాత వాళ్ళకంటే కొత్త తరం చాలా నాలెడ్జ్.
ఎక్సలెంట్ నాలెడ్జ్. కాబట్టి ఎక్కడ లోపిస్తుందంటే ఒక కొద్దిగా డెడికేషన్, లాయల్టీ అవి లోపించడం అవుతుంది. అది కూడా ఎందుకంటే మాకు తెలియదు, మేము చేయనప్పుడు మమ్మల్ని గురించి వాళ్ళు అలా అనుకున్నారు, మాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మేము ముసలాడు అయిపోయాం కాబట్టి, అంటే ముసలాడు మీన్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళ గురించి మేము చెప్పగలుగుతున్నాం. కాబట్టి అది కనుక్కున్నట్లయితే ఏ ప్రైవేటైజేషన్ వచ్చినా ఏమైనా ఏది ప్రాబ్లం లేదు. మన సంస్థ ఇలాగే చక్కగా ఈ ప్రైవేటైజేషన్ అనేది ఉన్నా లేకపోయినా సరే చక్కగా అభివృద్ధిలో ఉండాలని మనసా వాచ కోరుకుంటూ అందరి ఎంప్లాయీస్ కూడా మన జీవన్ నారాయణ గారి చక్కటి స్వభావం ఉంది. ఆ సంస్థకి అభివృద్ధి భావంలో నడిపేటువంటి కనుక ఉన్నట్లయితే ఆయన ఇన్నాళ్ళు 35 సంవత్సరాలు సర్వీస్ కాకుండా పరమాత్రం దక్కుతుంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా సర్వదా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గారికి సన్మాన్ కార్యక్రమం జరుగుతుంది. స్టాఫ్ అందరూ కూడా ఏజెంట్స్ కూడా ఓకే, 1 2 3 స్టార్ట్. నుంచి ఒక 2 మాటలు క్లుప్తంగా మాట్లాడిన తర్వాత మనందరం కూడా ఇక్కడి నుంచి డిస్కస్ అయ్యి మొదట గ్రాండ్ పార్క్ వెళ్తాము. అక్కడ మరి ప్రత్యేకమైన సన్మాన కార్యక్రమము, మరి అక్కడ వక్తలు ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మేనేజర్ గారిని 1-2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మరి మనం చేస్తాం. సాయిబాబు గారు, చైతన్య గారు బ్రాంచ్ మేనేజర్, ఉపాధి గారు, జీవో నుంచి మిగతా మిత్రులు, ఏజెంట్స్, మిగతా స్టాఫ్, కొలీగ్స్ అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కోవిడ్ సమయంలో ఈ ఫంక్షన్ ఎలా అవుతుందో నేను చాలా భయపడ్డాను. అంటే నాకు చిన్నప్పటి నుంచి కొన్ని ఫిక్స్డ్ మైండ్తో ఉంటాను. అంటే అనేక కార్యక్రమాలకి నేను అటెండ్ అయ్యాను. ఇలా వెళ్ళినప్పుడు మనం కూడా ఇలా రిటైర్ అవుతామా అని అనుకునేవాడిని. ఆ అనుకునే కళని ఇక్కడ నిజం చేయడానికి నాకు తోడ్పడేటువంటి మిత్రుడు, తమ్ముళ్ళలాగా ఉన్నటువంటి వ్యక్తి మిస్టర్ రామకృష్ణ. అందులో నోడా మీ అందరికీ నోట 2 ముక్కలే చెప్తాను. అతను చెప్పినట్టుగా అసలు నేను అమలాపురం అంటే నా జీవితంలో చాలా ఉన్నతమైన స్థానం ఉంది. అమలాపురం ఆ పేరే అంత. నిజంగా నేను చిన్నప్పటి నుంచి అమలాపురం అంటే చూడలేకపోయినా బస్సును చూసేవాడు. అమలాపురం నాకు 2-3 ప్లేసులు వచ్చాయి వెళ్ళమని. కానీ నేను అమలాపురం ఎందుకు అనుకున్నానంటే కృష్ణా జిల్లాకి వెస్టర్న్ ఈస్ట్ వెంటనే ఉంటాయి కాబట్టి దగ్గరగా మన భావాలు మన ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి అనురాగ ఆప్యాయతలు ఎక్కువగా జరుగుతాయని నేను ఇక్కడికి వచ్చినందుకు పులస చేపలే నాకు మిత్రులందరూ కూడా, ముఖ్యంగా ఏజెంట్స్. నేను రామకృష్ణ గారి మనం మొదటిగా చేసిన బ్రాంచ్ ఒకటి. రెండోది ఏంటంటే రామకృష్ణ సెకండ్ ఆఫీసర్గా ఉంటాం. మిగతా ఏజెంట్స్ అందరూ మంచివాళ్ళు ఉండాలని చెప్పడంతో నేను ఈ ఊరికి రావడం జరిగింది. వచ్చిన కాడి నుంచి కూడా అంటే ప్లేయర్ చెప్పినట్టు ఆఫీస్ని చాలా కేర్ఫుల్గా వాచ్ చేయాలి. ప్రతిరోజు కూడా మనకి ఏంటంటే కనపడదు, బయట వర్క్ ఉన్నట్టు కనపడదు, ఎవరికి ఎక్కువ ఖాళీగా కూర్చున్నట్టు కనపడదు. అంటే నిశ్చలమైన సముద్రంలో ఎప్పుడు తిమింగలం పైకి లేస్తుందో తెలియదు. ఆ టైం కోసం పొద్దున్న నుంచి మనం వాచ్ చేయాలి. అంటే ఏంటంటే మనం హాయిగా ఉన్నాం కదా, కూర్చున్నాం కదా, పొద్దున్న ఏంటి కదా, ఏదో ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ని మనం రెస్పెక్ట్గా చేసి దానికి ఆన్సర్ చేయడం అనేది తలముడిన దాని ప్రమాణం అవుతుంది. సో ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా మనం వాచ్ చేసుకుని మనకి ఇచ్చినటువంటి బాధ్యతని జాగ్రత్తగా చేయాలని సంకల్పంతో వచ్చింది. నాకు మన ఐఆర్ ఆఫీస్ దగ్గర నుంచి మిగతా ప్లేస్ నుంచి కూడా సరైన సహకారం లభించడమే కాకుండా ఆఫీస్ నుంచి ఏజెంట్స్ నుంచి కూడా నాకు సరైన సహకారం వచ్చింది. దానివల్ల నేను మీకు కంప్లీట్ చేయగలిగేది కాదు. కాబట్టి నేను ఈ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రిటైర్మెంట్ అనేది మిగతా కదా తప్పనిసరిగా అవ్వాలి 60 ఏళ్ళు నిండిపోయిన తర్వాత. సో ఆ ఆస్పెక్ట్లో నాకు 60 ఏళ్ళు నిండినందుకు కానీ నేను
ఈ టైంలో ఐజీఎంకి కూడా బిల్లు పెట్టారు, ప్రైవేటైజేషన్ బిల్లు కూడా. నిజంగా నాకు కోసం బట్ నా సర్వీసెస్ని రీజనల్ ఆఫీసర్ చీఫ్ మేనేజర్ గారు కూడా నాకు మంచి మెసేజ్ ఓరియంటేషన్ పెట్టారు. టువర్డ్స్ ద వర్క్ అండ్ లాయల్టీ ఆఫ్ ద కంపెనీ. నేను జాయిన్ అయిన రోజు ఏ రోజు మైండ్తో ఏ విధంగా జాయిన్ అయ్యాను, ఇవాళ వరకు కూడా అదే మైండ్తో నా యొక్క డ్యూటీస్ని నిర్వర్తించే చెప్పడానికి నాకు ఎటువంటి ఇది లేకుండా నేను అదే విధమైనటువంటి కమిట్మెంట్తో ఓరియంటేషన్తో ఆఫీస్ అంటే ఎంతో నాకు యునైటెడ్ ఇండియా అంటే కన్నతల్లి కన్నా ఎక్కువగా అమ్మ తర్వాత అమ్మండి. ఎందుకంటే ఈ కరోనా సమయంలో కూడా మనల్ని ఆదరించి అభిమానించి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి వ్యక్తి అంటే వ్యక్తి సమూహ శక్తి కంపెనీ. కంపెనీ అంటే అది లేదే మనం లేవు. నేను ఒకటే అనుకునేవాడిని, సబ్ స్టాఫ్ లేనప్పుడు తాళాలు వేయడానికి కూడా నేను హెసిటేట్ అవ్వదు. ఎందుకంటే మన ఇంటికి తాళాలు వేసి 10 సార్లు అవుతాం. ఎందుకు? కంపెనీ ఇచ్చిన ఇల్లు మనకి ఇచ్చింది కంపెనీలో పనిచేస్తూ కంపెనీ తాళం ఏంటంటే భయపడేది. కాబట్టి అటువంటి ఓరియంటేషన్ నా మైండ్తో ఉండి మిత్రులందరికీ కూడా నేను అదే చెప్పేవాడిని, ఫ్రెండ్స్ అందరికీ కూడా. సరే మీరు నాకు ఇచ్చిన టైం షార్ట్ కాబట్టి ఉన్నంతలో అక్కడికి వెళ్దామని అందరూ మీరు అందరూ కూడా వెయిట్ చేస్తారు కాబట్టి తప్పకుండా అక్కడికి వెళ్ళి మనందరం కలుసుకుని మనం వచ్చినటువంటి ఇమ్మీడియట్ బెనిఫిట్ ఏంటంటే అటాచ్మెంట్ రియల్. అది మరి మన సీనియర్ డివిజనల్ మేనేజర్ గారు మరి అలాగే డిప్యూటీ మేనేజర్ గారు చేతుల మీదుగా సార్ ఇప్పించవలసింది కోరుతున్నాను. కష్టార్జితాన్ని మేము అందిస్తున్నాం. విష్ ఆల్ ది బెస్ట్ సార్. విష్ హ్యాపీ హెల్తీ అండ్ పీస్ఫుల్ రిటైర్డ్ లైఫ్. ఈ చిరుతలని ఇంకో 100 ఏళ్ళ పాటు కంటిన్యూ చేయండి. తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి సభ ఇక్కడితో ముగిసింది. మరి రెండవ గ్రాండ్ పార్క్లో మొదలవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక అరగంట లోపు అక్కడికి అందరూ చేరుకుని అక్కడ మీకు అరేంజ్ చేసినటువంటి సీట్లు ఆశీర్వదించాల్సింది కోరుచున్నాం. గ్రాండ్ హోటల్ గ్రాండ్ పార్క్ స్టేట్ బ్యాంక్ సెకండ్ ఫ్లోర్ అరేంజ్ చేసాము ఫంక్షన్ హాల్. దయచేసి సెకండ్ ఫ్లోర్. ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ బ్రాంచ్ ఆఫీస్ అమలాపురం తరపున స్వాగతం సుస్వాగతం. మరి ఈ సమయంలో వేదికను అలంకరించవలసిందిగా మనందరము పిలిస్తే పలికే వ్యక్తి, అందరికీ ఆప్తులు, ఆదర్శప్రాయులు, మన సీనియర్ డివిజనల్ మేనేజర్ గారు శ్రీ బి మురళి గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి వేదిక అలంకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి వారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా మన క్యాషియర్ గారు వెంకటేశ్వరరావు గారిని కోరుతూ ఉన్నాం. అందరూ చెప్పకుండా అత్యంత ప్రియులు, ఆకులు మరియు వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారికి మరి మా మధ్యలో అసిస్టెంట్ మేనేజర్ గారు, డివిజనల్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ మేనేజర్ గారు అప్పాజీ గారు మన మధ్యలో ఉన్నారు. క్లయింట్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మన దగ్గరికి వారికి కూడా ఆహ్వానిస్తున్నాం. వారికి పుష్పగుచ్ఛం ఇవ్వాల్సిందిగా టీఎస్కేఎస్ ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం. అసలైన ఘట్టానికి వచ్చాం.
మానవత్వానికి నిలువెత్తు రూపం. ఆయన మాటే మమకారం, ఆయన వస్తేనే సభకు అలంకారం. మరి మన ప్రియులు శ్రీ జీవీఎల్ నారాయణ గారు, అమలాపురం సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గారిని ప్రేమపూర్వకంగా చేతిగా ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు సత్యనారాయణ గారు కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇద్దరు కూడా రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. కలిసి వారి ఇంకా గోపాలకృష్ణ గారు ఇంకా అందరూ ఉన్నారు. దయచేసి అందరూ రండి. రాజశేఖర్ గారు, మంగన్న గారు, దయచేసి అందరూ కూర్చుందాం. మరి సన్మాన కార్యక్రమం జరిగిన కాబట్టి ఇంకా రావాల్సిన వారు కొంతమంది క్రింద ఉండిపోయారు. మరి ఈలోపు మనలో మాట్లాడేవారు సభను ఉద్దేశించి మరి మన ప్రియులు జీవీఎల్ నారాయణ గారిని ఉద్దేశించి మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి వారందరికీ అవకాశం ఇద్దాం. వాళ్ళు కొంతమంది మాట్లాడిన తర్వాత వచ్చిన సమూహాన్ని బట్టి మనం సత్కార కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. దాని మొదటిగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా సీనియర్ డిఎం గారిని ఉదయ గారిని కోరుతూ ఉన్నాం. వారికి సమయం అర్పిస్తూ ఉన్నాం. ఈ రాజమండ్రి అమలాపురం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గారు, అలాగే ఆఫీసర్ అయినటువంటి రామకృష్ణ గారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ రిటైర్మెంట్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాశీస్సులు, అలాగే నా యొక్క ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇందాక ఆఫీస్లో మాట్లాడడం జరిగింది మన నారాయణ గారి గురించి. అలాగే మనం సినిమాలో చూస్తుంటాం, సేమ్ కార్డు రిపీట్ అగైన్ అన్నట్టుగా ఇప్పుడు అదే ఫేసు మళ్ళీ అయ్యే మాటలు. కాబట్టి మళ్ళీ మరొకసారి కొద్దిగా ఏదో ఒకటి మాట్లాడాలి అని నాకు ఇందాక ఉత్సాహం సగమే తీరింది. ఆ సగానికి రామకృష్ణ అవకాశం ఇవ్వడంతో మళ్ళీ నాకు మాట్లాడాలి అనే ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అది ఎందుకంటే అది వ్యక్తిని బట్టి కూడా ఉంటుంది. మనం కొంతమంది వ్యక్తులు చూస్తే మాట రాదు, కొంతమంది వ్యక్తులు చూస్తే ఇంకా మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనసులో కల్మషం లేకుండా ఓపెన్గా ఉండి చక్కగా ఉంటారో వాళ్ళ యొక్క యాటిట్యూడ్ బట్టి అవతల వాడి యొక్క బిహేవియర్ ఉంటుందనడానికి నిదర్శనం మన జీవీఎల్ నారాయణ గారు. ఎందుకంటే ఆయన చక్కగా ఓపెన్ హార్ట్గా ఉంటాడు. ఎవరితోనూ ఎటువంటి ఏ విధమైనటువంటి భేదాభిప్రాయం కూడా ఉండదు. కానీ అంటే అభిప్రాయ భేదాలు కానీ ఇవి కానీ లేని వ్యక్తి. అజాత శత్రువు అంటారు. ఆ అజాత శత్రువుకి మన తెలిసిన వ్యక్తుల్లో, నాకు తెలిసిన వ్యక్తుల్లో నా అడిగారు. నవ్వడం కాదు, ఆయన చిరునవ్వు అలా నవ్వుతూ ఉంటుంది. ఆ చిరునవ్వు ఆ వెన్యాలు వెదితులుతుంది అన్నట్టుగా ఈ రోజున మన అందరికీ కూడా మన ప్రీతమ మిత్రుడు నారాయణ గారు రిటైర్ అవ్వడం అనేది ఒక విధంగా కొంచెం బాధ కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే రేపటి నుంచి అఫ్కోర్స్ నేను కూడా త్వరలోనే రిటైర్ అయిపోతూ ఆయన పక్కన జాబితాలో మేము చేరిపోతాం త్వరలోనే. ఆ రిటైర్మెంట్ అనేది కంపెనీతో ఉన్న అనుబంధాన్ని కొద్దిగా బాధ కలిగిస్తూ ఉంటుంది. ఆ బాధ రిటైర్ అయినాక వచ్చేటువంటి ఆనందంతో పోలిస్తే ఆ బాధ కొంచెం తక్కువగా ఉంటుంది. అలాంటి ఆనందం ఆయన కలగాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ వారిద్దరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. స్నేహితులు కూడా బాగా సూపర్ చేస్తున్నారు. ఈ మనోభావాలు మనోభావాలు రెస్పెక్టెడ్ సీనియర్ డివిజన్ మేనేజర్ మౌలి గారు, మండపేట బ్రాంచ్ మేనేజర్ చైతన్య అండ్ మై డియర్ కొలీగ్ అప్పాజీ అండ్ టుడేస్ హీరో
జీవన్ నారాయణ గారు పదవి విరమణ సందర్భంగా మేము రాజమండ్రి డివిజన్ నుంచి రావడం జరిగింది. జీవన్ నారాయణ గారికి నాకు పరిచయం ఏమిటంటే మనం 2009లో మాది ఒకటే బ్యాచ్ ఆఫీసర్స్ అయిన తర్వాత నుంచి పరిచయం బాగా ఎక్కువ అయింది ఆయనతోటి. మాకు ట్రైనింగ్లో కూడా లర్నింగ్ సెంటర్ చెన్నైలో ట్రైనింగ్ అయినప్పుడు మా బ్యాచ్లో మేమంతా ఒకళ్ళ కింద ఒక టీంలో ఉన్నాం. దాంతో ఏంటంటే మాకు ఈ క్లాసెస్లో కానీ అక్కడ జరిగిన లెక్చరల్ ప్రోగ్రామ్స్లో కానీ మిగతా ప్లేసెస్ ఫోటోలో అన్నింటిలో కూడా మేమంతా ఒక టీం ముందు వెళ్ళి అంతా చూసేవాళ్ళం. ఆ ట్రైనింగ్ పీరియడ్ అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా ఎంటర్టైన్మెంట్గా సాగింది. మనకి జీవన్ నారాయణ గారిలో ఒక నటుడు కూడా ఉన్నాడు. ఆయన ఈ పద్యాలు పాటల్లో వీటిలో కూడా మంచి దిట్ట. మా ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆయన శ్రీకృష్ణుడు తర్వాత అర్జునుడు ఒక కథలు వైద్యం పెట్టుకోవడం ఆలయం పెట్టి తెరవడం కారణంగా లేకపోతే వాళ్ళిద్దరు చేత కూడా మళ్ళీ ఇక్కడ బోగ పెట్టించేవాళ్ళం. తర్వాత జీవన్ నారాయణ గారు మామూలుగా ఏమిటంటే అమలాపురం బ్రాంచ్ రావడానికి అంతా కూడా సంతోషం చెందేవారు. ఆ టైంలో జీవన్ నారాయణ గారికి ఇక్కడ బ్రాంచ్ ఇవ్వడం, తర్వాత ఆయన మమ్మల్ని కనుక్కోవడం, తర్వాత ఆయన వచ్చి జాయిన్ అవ్వడం చాలా సంతోషం. తర్వాత ఏమిటంటే ఆయన వచ్చి జాయిన్ అవ్వడం నుంచి కూడా ఈ బ్రాంచ్ని ఒక పద్ధతిలో చేసి మీ అందరి యొక్క సహకార అన్నింటితో కూడా ఆయన చాలా బాగా నిర్వర్తించి మంచిగా వర్క్ చేసి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మీ అందరికీ కలుపుతోటి ఆయన ఈరోజు రిటైర్ అవ్వడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే పూర్వం కంపెనీలో ఉన్న పరిస్థితులు వేరు, ఈ రోజు మన కంపెనీలో ఉన్న పరిస్థితులు వేరు. ప్రతిదీ కూడా ఏంటంటే టెక్నికల్ జాబ్స్ పూర్వం అంటే పీస్ఫుల్గా ఒక అట్మాస్ఫియర్లో చేసేవాడు. కానీ నవ్వేడేస్ వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఇన్ఛార్జ్ అంటే ఆయన మార్కెటింగ్ బిజినెస్ టార్గెట్స్ కంప్లీట్ చేయడం కాకుండా ఆఫీస్లో అడ్మినిస్ట్రేషన్ మిగతా కస్టమర్స్ వీళ్ళందరినీ సాటిస్ఫై చేస్తూ బ్రాంచ్ని మంచి దారిలో నడిపించి మంచి పద్ధతిలో పెట్టి తద్వారా ఆయన మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఆయన చూసుకోగలిగి 35 years యునైటెడ్ నేషన్స్ లో చేసి ఎటువంటి మా బ్యాక్ మార్కులు లేకుండా మంచిగా రావడం అది చాలా ఒక అదృష్టం. ఈ సందర్భంగా జీవన్ నారాయణ గారికి అభినందనలు చెబుతూ భగవంతుడు ఆయనకి ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఆయన ఇలాగే చాలా హ్యాపీగా ఉండి మీ అమలాపురం యొక్క దీని జ్ఞాపకాలను ఎప్పుడు మర్చిపోకుండా మిమ్మల్ని అందరినీ కూడా గుర్తుంచుకుని ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ అమలాపురం అందరూ కూడా కలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ కమిటీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. సాయిబాబు గారికి అందుకంటే ముందుగా మాట్లాడేటువంటి సభ తరఫున వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మాట్లాడడానికి చూసినటువంటి వేంద్ర గారు మన మధ్యలో ఉన్నారు, చైతన్య గారు, వారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుందిగా కోరుతున్నాం. అబ్బాయి గారు అండ్ గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. జీవీఎల్ గారిని నేను ఒక రెస్పాన్స్ అయింది. సో జీవీఎల్ గారు డైరెక్ట్గా మాట్లాడాలని మన రిటైర్మెంట్ గారిని ఇన్విటేషన్ పెట్టాను. సో ఆయన చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. సో నేను మాట్లాడడానికి ఏమీ లేకపోయినా ఇందాక ఆయన ఆఫీస్లో ఆ జెన్యున్స్ అయితే కొంతమందిని మనం చూడగానే మనకి ఒక నవ్వు ఒక ఆనందంగా వస్తుంది. సో ఆ కపుల్ కూడా అలానే ఇందాక చాలా జెన్యున్గా స్మైల్ చేస్తారు. సో వాళ్ళ ఆఫ్టర్ కెరీర్ కూడా అలానే ఇద్దరు నవ్వుతూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అసిస్టెంట్ మేనేజర్ గారు అప్పాజీ గారు కూడా మన మధ్యలో ఉన్నారు, వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుందిగా కోరుతున్నాను. జీవన్ నారాయణ గారు నాకు అమలాపురం వచ్చిన తర్వాత నుంచి పరిచయం. బ్యాంక్ మేనేజర్గా అమలాపురం వచ్చిన తర్వాత
చాలా చక్కగా బ్రాంచ్ చేశారు. అందరూ సత్సంబంధాలు అభ్యాసం తీసుకున్నారు. రిటైర్మెంట్ రేపు హ్యాపీగా తీసుకువెళ్తారని ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మచిలీపట్నం నుంచి మరి స్నేహితులు వచ్చారు కొంతమంది. సురేష్ గారు మచిలీపట్నం బ్రాంచ్లో క్యాషియర్గా పనిచేస్తున్నటువంటి సురేష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తుందిగా కోరుచుకున్నాం. సీనియర్ డిజైనర్ గారు మురళీ గారు ఆయన స్వప్నం మా ఊరే మచిలీపట్నం. మా నాన్నగారు కూడా సీనియర్ కాలేజీగా మచిలీపట్నంలోనే చేసి ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా ఈరోజు రిటైర్ అవుతారంటే అమ్మవరం దాకా రావాల్సి వచ్చింది. ఆయన మంచితనం గురించి కానీ ఏదైనా సరే చెప్పాలంటే ఇక ఆయన గురించి చాలా ఉంటుంది. ఇంకా చెప్పాలని నాకు కొంచెం ఆయన సంతోషంగా ఉండాలి. ఫ్యామిలీ కానీ ఎవరైనా వాళ్ళ పాప వాళ్ళ ఒక వదిలి గారు ఆమె కూడా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మా సంతోషం చేస్తున్నారని మాకు చాలా గౌరవంగా ఉంది. ధన్యవాదాలు చెప్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మధ్య మైక్రో ఆఫీస్ యానం నుంచి వచ్చినటువంటి టిఎస్ ప్రసాద్ గారు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుందిగా కోరుతున్నాం. మురళి గారు, డెప్యూటీ మేనేజర్ గారు సాయిబాబు గారు, మేనేజర్ గారు అప్పాజీ గారు, మనకాడ కాళేశ్వరి గారు, చైతన్య గారు, అలాగే ఈరోజు హీరో అయినటువంటి రిటైర్ అయిపోయినటువంటి నారాయణ గారు, వారి యొక్క శ్రీమతి గారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి గురించి అన్నీ చక్కగా చెప్పారు. రిమైనింగ్ లైఫ్ హ్యాపీగా ఉండాలని ఆయన ఆల్రెడీ దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఆయన డ్యూటీ చేస్తున్నప్పుడు అయితే హ్యాపీగా ఉన్నారంటే రిటైర్ అయిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాపీ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. భీమవరం నుంచి మన మధ్యకి వచ్చారు కె రమేష్ బాబు గారు. వారిని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుందిగా కోరుతున్నాం. ఈరోజు పదవి ఎవరన్నా రాశారు కానీ ఆయన ఉద్యోగం పదవి ఎవరన్నా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చేసి రాజకీయ వాళ్ళకు కానీ ఇది మాత్రం ఉద్యోగం అంటే 34 years అని మంచి సర్వీస్ ఇచ్చారు. అది రాయడం తప్పు ఎవరితో రాయకూడదు. అయితే నారాయణ గారు నాకు వారికి క్యారియర్ గురించి కూడా నేను ఏదైనా కొంచెం పనులు ఏదైనా ఆపుతున్నా ఏదైనా తేడా వచ్చినా ఆయన మా దగ్గర చాలా విధంగా చేసుకున్నాను. ఆ విధంగా వచ్చి లోను అడిగితే మరి అయితే ఆయన ప్రతిదీ కూడా చక్కగా నేను అపాపం వస్తే ఆయన కలిసి వెళ్ళేలాగా మాట్లాడతారు. ఆయన బాబుపడి చక్కగా అన్ని చేస్తారు. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత కాలేజీ రోజులతో చక్కగా వర్గంలో ఇంకో సంవత్సరాలు చక్కగా జీవితాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. సర్వదర్శనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి మచిలీపట్నం నుంచి ఇంకా కొన్ని దూర ప్రాంతాల నుంచి వారి యొక్క శ్రీ యోగదర్శకులు స్నేహితులు వచ్చారు. మరి వారిని ఎవరైనా వారి పేరు నాకు తెలియదు, దయచేసి ఎవరైనా శుభాకాంక్షలు తెలియజేసినటువంటి వారు దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారాలు. ఈరోజు జీవన్ నారాయణ గారి యొక్క 40 చూసాం. ఆయన అమలాపురం బ్రాంచ్ మేనేజర్గా వచ్చినప్పటి నుంచి ఆయనతో ఒక రకమైన ప్రత్యేకమైన అనుభవం బాగా ఎక్కువ ఉంది. ఆయన గురించి ఎక్కడ కూడా నేనే ఎక్కువ ప్రచారం చేశాను. ఎందుకంటే ఆ బస్సులో ఉండిపోయారు. యాక్చువల్గా నేను చాలా మంది బ్రాంచ్ మేనేజర్లు చూశాను. చివరి దశలో కూడా అంత కష్టపడి వ్యాపారం చేసి నలుగురు మైత్రిని కాల్చేసిన వ్యక్తి ఆయన ఇంకా ముందుగా ఈ బ్రాంచ్కి వచ్చి ఉంటే ఎంతో బాగుంటుంది అనిపించింది.
మనం కూడా వెళ్ళాలని నాకు ఉండేది. అయితే ఆయనకి డివోటీ చేసిన డీటెయిల్ పెడితే కంటెంట్ ఇవ్వడం అదొకటే. కానీ ఆయన నుంచి మాత్రం ఒక విషయం చెప్పుకోవాలి. కోవిడ్ టైంలో నాకు దగ్గర అని చెప్పేసి అవ్వగారు ఆ టైంలో నాకు చాలా బాగా ఆలోచించారు. ఆయన కోవిడ్ గురించి ఎలా ఉండాలి అలా ఉండాలి అని ఎన్నో చెప్పారు. బహుశా ఆయన మాట్లాడినందుకో ఏంటో ఈ రోజుకి కూడా కోవిడ్ అయిన మహమ్మారిగా కేవలం ఏదో వచ్చేయాలే 4 రోజులు వెళ్ళిపోతాడు అనుకోకుండా మనం మంచిని కోరి ఆరోగ్యం అన్ని విషయాలు కలిగించుకుని మంచి విషయాలు చెప్పేవారు. కేవలం ఎంప్లాయీ రిలేషన్ మాత్రమే ఆయన మెయింటైన్ చేయాలి. ఆఫీసులు కూడా చాలా స్మూత్ గా రన్ చేశారు. దానికి కారణం ఆయన సెకండ్ ఆఫీసర్ గా ఉన్న నా బ్రదర్ రామకృష్ణ కూడా ఒక ప్రధాన ఆ రకంగా ఈ ఆఫీస్ ని చక్కగా నడిపించారు. ఇక ఆయన తర్వాత వచ్చే వాళ్ళు ఎవరైతే బ్రాంచ్ మేనేజర్గా ఉన్నారో అడుగున ఆయన అర్థం చూస్తున్నారు. వాళ్ళు ఈ రోజు ఈ కార్యక్రమంలో కూడా ఆయన చిరునవ్వుతో ఉండి చక్కగా అందరినీ కూడా పలకరించడం జరిగింది. అదే విధంగా ఆయన రిటైర్మెంట్ అనంతరం కూడా అందరినీ గుర్తు పెట్టుకుని మంచి బయటలో మాట్లాడుతూ ఉంటే మాకు అన్ని విధాలా సహకారంగా ఉంటుందని ఆశిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. రామదాన ఏదైనా పాట ఉంటుంది. అలాగే ఆయన మాట్లాడడం అంటే వచ్చి ఎన్నో చక్కగా మాట్లాడారు. మరి ఎంఎస్ఆర్ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి మన ప్రియులు మచిలీపట్నం నుంచి వచ్చే సహోదరులు వారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. నేను మచిలీపట్నం యునైటెడ్ ఇండియాలో గత 35 సంవత్సరాలుగా సర్వేగా పనిచేస్తున్నాను. నారాయణ గారితో నాకు 20 సంవత్సరాలు పరిచయం ఉంది. బాగా స్నేహంగా ఉంటాడు ఆయన. ఆయన మామూలుగా ఎప్పుడు చూసినా ఎంత వర్క్ లోడ్లో ఉన్న టెన్షన్లో ఉన్న చిరునవ్వు మాత్రం ఉంటుంది ఆయన ఫేస్లో. ఎలాంటి సమస్యనైనా కూడా చాలా చిటికలో పరిష్కారం చేస్తారు. ఆయన మచిలీపట్నం బ్రాంచ్లో 6 సంవత్సరాలు పనిచేశారు. ఇటీవల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. 6 సంవత్సరాల్లో యూఎస్ మేనేజర్గా మోటివేట్ చేసి 6 ఏజెంట్లు ఉండే బ్రాంచ్లో ఇవాళ దాదాపు 25 మంది అడ్వైజర్లు ఉండే బ్రాంచ్గా వదిలిపెట్టి వచ్చారండి. బాగా బిజినెస్ పరంగా చాలా బాగా మోటివేట్ చేస్తారండి. అదే రకంగా క్లయింట్స్ సర్వీస్లో కూడా ఈవెన్ క్లయింట్స్లో కూడా చాలా పాజిటివ్ నేచర్తో ఆలోచించి చాలా పాజిటివ్గా సెటిల్ చేస్తారు క్లయింట్స్. అన్ని రకాలుగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా తప్పుడు అలా కాదు ఇలా చేయాలి ఇలా ఉండాలి అని చెప్పి డైరెక్ట్గా ఓపెన్గానే మాట్లాడేస్తారు. ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా గురుగారు ఇలా ఉన్న పరిస్థితి అమ్మగారు ఈ పరిస్థితి అంటే అలా కాదు ఇలా చేద్దాము నేను మేనేజర్తో మాట్లాడతానని చెప్పి ఆయనే సర్వేగా నేను చేయాల్సిన బాధ్యతను ఆయన తీసుకుని చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయనతో ఆయన ఉండేది మా వీధిలో అయినా నేను సర్వే అయిన 15 సంవత్సరాల దాకా ఆయన యునైటెడ్ ఇండియాలో పనిచేస్తాను విషయం నాకు తెలియదు. మచిలీపట్నంలో ఉండి మన ఉయ్యూరు బ్రాంచ్లో వర్క్ చేసేవాళ్ళట నాకు తెలియదు. నేను ఉయ్యూరు బ్రాంచ్లో వర్క్ చేసేవాడు కాదు. విజయవాడ మచిలీపట్నం గుడివాడ చూసేవాడు. మైపాల్ గారు డీకేజీ మైపాల్ గారు ఒకరోజు ఫంక్షన్లో కనబడి నువ్వు బెదవాడ నుంచి బందరేస్తున్నావు మధ్యలో ఉయ్యూరు నేను కనపడతలేదా అని చెప్పి పిలిచి ఆయన వర్క్ ఇచ్చారు. ఆ రోజు నేను నారాయణ గారు చూశాను. మా వీధిలో ఉంటేనే నాకు తెలియదు ఆయన యునైటెడ్ ఇండియాలో వర్క్ చేస్తారు. దాదాపు ఆయన వర్క్ ఏదో ఆయన చేసుకుని మార్నింగ్ 8:30కి బ్యాగ్ ఇచ్చి నిలిపేవాళ్ళు. సాయంత్రం 7:30, 8 ఇంటికి వచ్చేవాడు. అక్కడ ఉయ్యూరులో పనిచేసేప్పుడు కూడా దాదాపు డైలీ షెడ్యూల్ చేశారు ఆయన. ఎక్కడ కూడా ఇచ్చేది సర్వీస్ చేయలేదు. ఇక్కడ కృష్ణా జిల్లా వచ్చిన తర్వాత మొత్తం అంతా రెసిడెన్స్ మచిలీపట్నంలోనే ఉన్నారు. అప్పటి నుంచి బాగా పరిచయం. ఆ పరిచయంతోనే దాదాపుగా 20 రోజుల ముందు నేనే అడిగాను అన్నగారు ఏంటి పరిస్థితి అంటే చెప్తాను వద్దురు కానీ చెప్పి అన్నారు. ఆ దీని మీద వచ్చాము. ఆయన చిరునవ్వు అలాగే ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. ఆయన మామూలుగా ఇవాళ కాదు ఇంకొక 20 సంవత్సరాల తర్వాత కూడా ఆయన చిరునవ్వు అలాగే ఉంటుంది. ఆయన చాలా ఆత్మీయంగాను చాలా అభిమానంగా ఉంటారు. ఎస్పెషల్లీ బందరోడ్లు అంటే చాలా ఆప్యాయంగా ఉంటారు ఆయన ఎక్కడున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. మరి ఎవరైనా మచిలీపట్నం చూస్తున్నారు? సీనియర్ డివిజన్ మేనేజర్ ఆఫీసర్స్ నారాయణ గారి ఫ్యామిలీ అండ్ ఏజెంట్స్
ఆఫీస్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు నారాయణ గారు ఉయ్యూరు బ్రాంచ్లో చేసిన పరిచయం. ఉయ్యూరు బ్రాంచ్ ఆంధ్ర బ్రాంచ్కి వచ్చిన తర్వాత మా ఏజెంట్ చాలా మోటివేట్ చేశారు. ఎస్పెషల్లీ నన్ను సొంత బ్రదర్ లాగా నువ్వు బిజినెస్ చేయాలి, ఇంకా బాగా బిజినెస్ చేయాలని ఎన్నంటి నన్ను ప్రోత్సహించేవాడు. ఏ విషయం వచ్చినా నాకు అన్నదండగా ఉంది, బాగా చేసేవాడు. ఆయన రిటైర్మెంట్ ధన్యవాదాలు. ఆయన పి బాబ్జీ గారు మరి బాబ్జీ గారిని వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తుందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మలాపురం రంగారెడ్డి గారి బ్రాంచ్ నుంచి జీవీ నారాయణ గారి సన్మాన సమావేశానికి అధ్యక్షత వహించి మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డివిజన్ మేనేజర్ గారి మామయ్య గారికి, రాజమండ్రి బ్రాంచ్ నుంచి వచ్చిన ఆఫీసర్స్, మచిలీపట్నం నుంచి వచ్చిన ఆఫీసర్స్, మరి దివ్య నారాయణ గారికి, శ్రీమతి గారికి, వారి కుటుంబ సభ్యులు, మా బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ గారు, మచిలీపట్నం నుంచి వచ్చినటువంటి స్టాఫ్, మా ఏజెంట్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నారాయణ గారి గురించి చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే ఆయన ఏజెంట్స్ కమిషన్ విషయంలో ఎప్పుడు చాలా స్పీడ్గానే ఇచ్చేవారు. ఏ కమిషన్ అయినా సరే ఈ రోజుకి ఇన్సెంటివ్స్ కూడా పెండలేవు. ఈ నెల దానికి ఎవ్రీ మంత్ ఏజెంట్లు చాలా సొంత పిల్లలుగా చూసే వ్యాఖ్యలు మరి నారాయణ గారికి ఉంది. డివిజన్ ఆఫీస్ నుంచి ఇమీడియట్గా అప్రూవల్ తెచ్చుకుని ఆ ఏజెంట్ కమిషన్ చాలా స్పీడ్గా చేసినట్టు మేనేజర్ గారికి మా ఏజెంట్స్ తరఫున ధన్యవాదాలు. అంతేకాకుండా క్లయింట్స్ కూడా చాలామంది మన ఆఫీస్లో ఒకటి ఉంది, మనం ప్రీమియం ఎంత స్పీడ్గా తీసుకుని ఎంత ఆనందంగా తీసుకున్నామో క్లయింట్ కూడా అంత ఆనందంగా ఇవ్వాలి అనే ఆ మాటని అక్షరాలా వినిపించినటువంటి నారాయణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఇంకో విషయం చెప్పాలంటే మరి డివిజన్ మేనేజర్ మరి డిఎంగా ప్రమోట్ అయినటువంటి మురళి గారు ఆయన గురించి కూడా వేదిక మీద చెప్పవలసిన అవసరం ఉంది. ఆయనకు ఒక సోషల్ ఆర్గనైజేషన్ ఉందా కుటుంబం తరఫున ఇక్కడ చాలా స్కూల్స్లో ఎక్కడో దేవత్వం చాలా ఇంచుమించులో సముద్రం దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏరియాకి ఆ స్కూల్లో చాలా పేద పిల్లలు, ఆ పేద పిల్లలకి కావాల్సిన నోట్బుక్స్, తర్వాత మధ్యాహ్నం భోజనానికి కావాల్సిన ప్లేట్స్ కూడా మన నారాయణ గారు మన డివిజన్ మేనేజర్ గారు మురళి గారు ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా మరి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అటువంటి సోషల్ యాక్టివిటీస్ ఉన్న మేనేజర్స్కి, మా మేనేజర్లు, మా డివిజన్ మేనేజర్ మరి ఆయనకు కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా మరి మేము ఒక సిఎస్ఆర్ ప్రోగ్రామ్ చేసాం. అంటే చాలా మంది తెలిసి ఉంటుంది సిఎస్ఆర్ ప్రోగ్రామ్ అంటే మన కంపెనీ నుంచి అంటే ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చిన లాభాల నుంచి 2% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని సిఎస్ఆర్ ఫండ్ కింద కొంత అడ్డు పెడతారు. ఆ ఫండ్ని రీబ్యాక్ చేసి ఎక్కడైతే మనం ప్రీమియమ్స్ పట్టుకెళ్ళాము, ఎక్కడైతే మన ఏరియా ఆపరేషన్లో ఆ ఏరియా ఆపరేషన్స్లో మినిమం 2 lakhs హై స్కూల్స్ కానీ వేరే ఈ విద్యా సంస్థలు అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఖర్చు పెట్టడం అనేది ఆ ఫండ్ నుంచి ఇస్తారు. మరి మరయ్య గారు ఆధ్వర్యంలో మేనేజర్ గారు ఉన్నారంట. మేనేజర్ గారు ఉండగానే ఆయన ప్రపోజల్ పెట్టి అక్కడ డివిజన్ మేనేజర్గా మరి 2 lakhs మరి సిఎస్ఆర్ ఫండ్ శాంక్షన్ చేయడం, ఆ 2 lakhs ఫండ్స్ అయిపోవడం అనే జడ్పీ హై స్కూల్లో 2 లక్షల బిల్లు చేసే ఫర్నిచరు, వాళ్ళకి కావాల్సిన బీరువాలు, కంప్యూటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మన ఆఫీస్ నుంచి ఒక 20,000 రూపాయలు
డిక్షనరీస్ అదర్ దాని 2 lakhs కాకుండా బుక్స్ డిక్షనరీస్ వేరే ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ నేషనల్ వైడ్ హైలైట్ ప్రోగ్రామ్ అని నేను భావిస్తున్నాను. దానికి రీజనల్ మేనేజర్ కూడా అటెండ్ కావడం జరిగింది. చాలా గ్రేట్ హామీంచడం అయింది. అక్కడ పబ్లిక్ గారి అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు మన యునైటెడ్ అని. అది మరి వీడియో చూస్తే చాలా హైలైట్ ప్రోగ్రామ్ అండి. మరి ఇండియాలో చేస్తుంటారు, నన్ను కూడా ఒక గొప్పగా చెప్పుకునే ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానికి ఈ బ్రాంచ్ తరఫున పూర్తి బాధ్యత వహించినటువంటి మరి ఈరోజు రిటైర్ అయినటువంటి నారాయణ గారు కూడా మెయిన్ పాత్ర వహించడం జరిగింది. ఆయన తెల్లవారుజామున స్కూల్ దగ్గర ముందుగానే 2-3 రోజుల ముందే అక్కడికి వెళ్తాం. అక్కడ పిల్లలతో మన కంపెనీ యొక్క నేచర్ ఏంటి, మన కంపెనీ ఏం చేస్తుంది, ఎవరికి సర్వీస్ చేస్తుంది, మన కంపెనీ ఇచ్చే పాలసీస్ ఏం చేసేది మరి ఒక 2 hours లో లెక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. మన నారాయణ గారు చాలా మంచి లెక్చర్ ఇవ్వడం జరిగింది మన కంపెనీ గురించి. వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ముందుగానే 2 రోజుల ముందు వీళ్ళ ప్రోగ్రామ్ కూడా హైలైట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ మన రామకృష్ణ గారు మన ఏజెంట్స్ కూడా చాలా మంది అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేయడం జరిగింది. మరి ఈరోజు మరి మా డివిజన్ మేనేజర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంకా చాలా స్పీడ్గా ఎప్పుడు చేయడం జరిగింది. అదేవిధంగా మన నారాయణ గారు కూడా మంచి సర్వీస్ చేశారు. ఆయన ఏంటంటే మీ మోటో మనం ఎంత స్పీడ్గా ఎంత ఆనందంగా ప్రేమ తీసుకున్నామో అంత ఆనందంగా క్లైమ్ ఇవ్వాలి. ఏడికి తీయకూడదు, బాధపడి తీయకూడదు అనే మంచి నేచరు మరి ఉన్నది. అది అందరిలో ఉండాలనేది మరి తెలియజేస్తూ మరి అవకాశం కల్పించిన మరి మేనేజర్ గారికి, మరి రిటైర్ అవుతున్న మేనేజర్ గారికి మరి శ్రీమతి గారు మంచి సర్వీస్ చేయాలని, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం. జై జై భారత్. ఒకటి మర్చిపోయాను, నాకు ఫిజికల్గా డిజేబుల్. ఈ లెఫ్ట్ లెగ్లో ఒక బంతికి గిరికి అంటే బాల్ కప్పు 2 ఇన్సిడెంట్స్ వేసి ఉన్నాయి. 15 సంవత్సరాలు అయింది, 16 సంవత్సరాలు యాక్సిడెంట్ అయ్యి ఇందులో ఒక 2 ఉన్నాయి. అంటే మనం పర్సనల్ యాక్సిడెంట్ ప్రోత్సహిస్తాం కదా, అందరికి తెలుసు. మరి ఎంతమంది చేశారో తెలియదు కానీ మా బ్రాంచ్ లెవెల్లో ఈరోజు పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలు 200 పాలసీలు చేశాను. మన అంతకంటే హైలైట్స్ ఎక్కువగా చేసి ఉండొచ్చు. ఆ పాలసీలు చాలా పేదవాళ్ళకు ఉపయోగపడే పాలసీలు. ఒక క్లెయిమ్ కూడా ఇచ్చాం. మా నారాయణ గారు మన డిఆర్ గారు ఆధ్వర్యంలో 2,95,000 ఒక చాలా అగ్రికల్చర్ లేబర్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా చాలా హైలైట్ అంటే 200 పాలసీలు చాలా పేదవాళ్ళకి, దింపు కార్మికులకి, వ్యవసాయ కార్మికులకి, చాలా పేద కార్మికులు కూడా ఇచ్చాము. మరి ఏజెంట్స్ అంతా కూడా దాన్ని మరి మీరు కూడా ఆ విధంగా సంవత్సరాలు ఏంటంటే ఎంత సర్వీసో మనం చాలా సర్వీస్ అండి. దాంట్లో మన కమిషన్ ద్వారా తప్పదు. ఎంత కమిషన్ వచ్చినా 150 రూపాయలకి 2,50,000 పాలసీ, చాలా 200 పాలసీ చాలా సింపుల్ పాలసీలు ఇచ్చాం. మా బ్రాంచ్ కూడా అలా చేశాను నేను తెలియజేస్తూ మరోసారి మళ్ళీ ఒక్కోసారి సెల్ఫ్ కాదు, ఏంటంటే పబ్లిక్ సర్వీస్ అనేది మీ అందరికీ తెలియజేస్తాం. మన కంపెనీకి ముఖ్యంగా అమలాపురం బ్రాంచ్కి ఒక పెద్ద దిక్కుగా ఉంటూ ఆయన సర్వీసెస్ నుంచి రిటైర్ ఆయన చేసే యాక్టివిటీస్ నిజంగా చాలా అద్భుతం. నేను నారాయణ గారికి ముందుగా ఈ అమలాపురం బ్రాంచ్కి 2015 అక్టోబర్లో రావడం జరిగింది. ఆ రోజు నుంచి 3 సంవత్సరాలు 3 నెలలు నేను అమలాపురంలో పనిచేశాను. అమలాపురంలో పనిచేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా నాకు సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా రామకృష్ణ నేను వచ్చిన సంవత్సరానికి ఎప్పుడు వచ్చారు. ఈలోగా కూడా ఈ ఏజెంట్స్ అందరూ చక్కటి సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా ఆ ఆఫీస్కి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి బాబ్జీ గారు చూస్తే నాకు ఎందుకో ఒక తెలియనటువంటి అనుబంధం, ఒక ఆప్యాయత లాగా అనిపించింది. అప్పటి నుంచి కూడా ఈ రోజుకి కూడా
ఎప్పటికీ కూడా ఆయన పట్ల నా యొక్క గౌరవం అలాగే ఉంటుంది. ఆయన చేసేటువంటి సోషల్ యాక్టివిటీస్ కానీ నిస్వార్థమైనటువంటి సేవ, ఆయన సేవ చూసినాక నాకు కూడా ఆయన ఇందాక చెప్పారు, ఏదో చేశాను, నేను చేసింది ఏదో సముద్రంలో ఒక నీటి బిందువులు అంతా, కానీ ఆయన చెప్పేది చాలా ఆయన యొక్క సహృదయాన్ని చెప్పడం. కాకపోతే నేను చేసింది చాలా తక్కువ. ఆయన చేసిన సేవ కానీ ఆయన ఇతరుల పట్ల చూపించేటువంటి ఆ దయాగుణం కానీ చాలా అద్భుతం. ఆయన నుంచి ప్రతి ఒక్క ఏజెంట్ గారు ప్రతి వ్యక్తి కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అలాగే ఆయన చెప్పారు నారాయణ గారి గురించి, అది నిజంగా ఒక స్మరణలాగానే ఉండాలి. నారాయణ గారి గురించి నేను ఇందాక ఆయన స్వంత విషయాలు ఆయన స్వగతం గురించి చెప్పాను కానీ అఫీషియల్గా చెప్పలేదు. ఎందుకంటే అఫీషియల్గా మాట్లాడడానికి నేను ఆయన గురించి వేరే బ్రహ్మాండంగా చేశారన్న ఒక ముట్లో చెప్పాను, అది చెప్తే అయిపోతుంది. కానీ చెప్పకుండా ఉంటే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎంత అద్భుతంగా పనిచేశారు ఆయన ఇక్కడ. ఎందుకంటే అటు మార్కెటింగ్ ఫోర్స్ కానీ ఆయన నిరంతరం కూడా రిటైర్మెంట్ ఏజ్ దగ్గరకు వచ్చినా కూడా ఈ నెలలో కూడా ఆయన ఈసారి ఇంత అయింది. హలో నమస్తే. ఆయన నేను 3 సంవత్సరాలు 3 నెలల తర్వాత ఆయన రావడం జరిగింది. ఆయన అడిగారు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటని. అంటే నాకు తోచింది నేను చెప్పాను, రండి ప్రాబ్లం లేదు అని, బాగానే ఉంటుంది. నా మీద నమ్మకం ఉందా లేదా, నా మీద నమ్మకంతో వచ్చాను ఏదో అంటారు. కానీ ఆయన స్వతహాగా స్వభావంగా ఆయన స్వభావరీత్యా ఆయన ఎక్కడైనా ఉండగలరు, ఎక్కడైనా ఎదురు చేయగలరు. అది అందరికీ అవగతమైంది కూడా, నిరూపితమైంది కూడా. అలాగే ఈ ఏజెంట్స్ ఆయన ఇప్పుడు మన బాబీ గారు చెప్పారు, ఆయన స్లోగన్ ఎంత త్వరగా అయితే మనం ప్రీమియం తీసుకుంటున్నామో అంత త్వరగానే అంతే ఈజీగానే క్లయింట్స్ దృష్టిలో పెట్టుకుని మనం ఇవ్వాలి. అప్పుడే ఏ సంస్థ వచ్చిందే చూసుకోవడం కాదు, ఇచ్చేటప్పుడు కూడా మనం ఆ విధంగా ఆలోచించి కస్టమర్ దృష్ట్యాన్ని ఆలోచించాలి. ఎందుకంటే కస్టమర్ అంటే అలాంటి వైలేషన్ చేసి ఇవ్వగలరు, నిజంగా జరిగిందా లేదా. మైనర్ డీవియేషన్స్ అనేది ఎప్పుడు ఉంటాయి, అవి ఆయన చెప్పే రీతి కూడా ఇవి ఇవ్వకూడని క్లెయిమ్, అది ఇవ్వకూడదు అని ఎలా చెప్తారంటే నిజంగా వచ్చేసినంత ఆనందంలో ఆయన రాకపోయినా క్లెయిమ్ రాకపోయినా కూడా ఆ ఆనందంలో వెళ్తున్నారు. అంటే ఆ విధంగా నొప్పిపడి తాపోక అన్నట్టుగా ఆ క్లెయిమ్ రాకపోయినా పర్లేదు సార్ అనే విధంగా ఆయన చెప్పారు. అదమ్మా అది ఆ టెక్నిక్ అందరికీ కూడా ఆమోదయోగ్యం. అలాగే మనం బాబీ గారు చెప్పినట్టు ఈ కాలంలో ప్రభుత్వ ఆర్గనైజేషన్ కింద మెయిన్ మోటివ్ ఏంటంటే సోషల్ పాలసీస్, సోషల్ యాక్టివిటీస్, ఆ కంపెనీ గురించి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజలకు ఉపయోగపడే విధంగా అవి చెప్పి వాళ్ళకు ఉపయోగపడే విధంగా మనం చేయగలిగితే ఆ ప్రభుత్వం జాతీయకరణ యొక్క ఉద్దేశం అనేది 100% నెరవేరుతుంది. అందులో ముఖ్యంగా రకరకాలైనటువంటి పాలసీలు ఉంటాయి. అఫ్కోర్స్ ఇది కమర్షియల్ మన ఆఫీస్ సంబంధించిన సభ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. కాబట్టి ముఖ్యంగా అంటే ఇక్కడ ఎక్కువ మంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఏజెంట్స్ రావడంతో ఈ విషయం నేను చెప్తున్నాను. అలాగే ఆ ఏజెంట్స్ మనకు నిజంగా పిల్లర్స్, వాళ్ళు లేకపోతే ఆఫీసు లేదు, ఆఫీసులో మేము లేవు. రూపాయలు వస్తేనే 2 రూపాయలు ఇవ్వడానికైనా 10 రూపాయలు ఇవ్వడానికైనా ఉండదు గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఆ రూపాయి వచ్చేటువంటి మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ రూపాయి తెచ్చే వ్యక్తులు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విధంగా మన బాబీ గారు చెప్పినట్టుగా మన నారాయణ గారు ఆ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని ఏజెంట్స్కి ఏం అవసరమో అటు కమిషన్స్ కానీ ఇన్సెంటివ్స్ కానీ చాలా ఆయన కాకుండా ఆయనకి ఏదో వచ్చేసినట్టు ఆ ఆతృతతో చేసి అందరికీ కూడా ఇప్పించడం జరిగింది, ఇస్తున్నారు. దానికి నిజంగా రామకృష్ణ గారు ఆయనకు అందించినటువంటి సహాయ సహకారాలు 90% నేను చెప్తాను. ఎందుకంటే అతను లేకపోతే ఈయన కూడా చేయలేదు. అది మరి ఆయన వేరే అనుకున్నా నేను కాదు. ఎందుకంటే నాకు కూడా రామకృష్ణ అలాగే సహాయ సహకారాలు అందించారన్నమాట. కాబట్టి ఇంకొకటి ఏంటంటే సిఎస్ఆర్ ప్రోగ్రామ్ గురించి మనం చెప్పారు. నిజంగా అది నేను ఇక్కడ ఉండగానే చేద్దాం అనుకున్నాము. అప్పుడు కొటేషన్స్ ఇచ్చారు.
అలాగే మా డివిజనల్ ఆఫీస్ పరిధిలో కేవలం మన నారాయణ గారు ఆధ్వర్యంలో ఒకటే జరిగింది. మళ్ళీ రాజమండ్రిలో కానీ మండపేటలో కానీ మిగతా బ్రాంచ్ల్లో కానీ ఎక్కడా జరగలేదు. ఆ అదృష్టం నారాయణ గారికి దక్కింది. ఆ విధంగా ప్రజలకు సేవ చేయడం అనేది ఒక అవకాశం. వాళ్ళ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నామంటే అది ఒక రకమైన మనకు దేవుడు కల్పించిన ఒక సదవకాశం. ప్రజలకు సేవ చేస్తారు, రాజకీయ నాయకులు సేవ చేస్తారు వాళ్ళ యొక్క పనిలో. అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగం కూడా మనం సేవను ఎలా అందిస్తాం, ఊరికే పిలిచి మనం సేవ చేయలేం. కాబట్టి మనకి ఈ అధికారం లేదా ఈ అవకాశం మనకు కల్పించారు కాబట్టి ఆ అవకాశాన్ని ఎవరికైతే ఉపయోగపడుతుందో వారికి సదుద్దేశంతో సద్భావంతో మనం అందించాలి. అలాగే ఈ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక సమాజానికి తీసుకున్నామో మళ్ళీ సమాజానికి తిరిగి ఇవ్వడం. అలాగే ఇక్కడ వ్యక్తి కాకుండా సంస్థ తీసుకుంటుంది, ప్రజల దగ్గర నుంచి ప్రీమియం వసూలు చేసుకుని లాభాలు గడించి అలాగే ఆ లాభాలను సొంతంగా ఉంచుకోకుండా మళ్ళీ తిరిగి ప్రజలకి అందించడంలో ఒక భాగం మాత్రం ఈ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ అనేది. ఆ ప్రోగ్రామ్ నారాయణ గారి చాలా అద్భుతంగా జరిగింది. దేవుడు అవకాశం కల్పిస్తే మనకి అవకాశం దొరికితే మాత్రం ఇంకొక ప్రోగ్రామ్ మనకు చేయాలని కోరిక ఉంది. దట్టు ఈ అమ్మాపురం బ్రాంచ్లోనే చేయాలి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులుగా అవకాశం కానీ ఆ అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉంటారు వాళ్ళకి చాలా అలకర వసతులతోనే కష్టాలు పడుతూ చదువుకుంటున్నారు పిల్లలు. అలాంటి వారికి మనం చేయగలిగినట్లయితే అది అవకాశం నిర్వహించాడు కాబట్టి అలాంటి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్ళినట్లయితే మన సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఉంటారు. ఆ అవకాశాన్ని దేవుడు నాకు మరొక రూపంలో కనుక ఈసారి నేను రిటైర్లో కనుక వస్తే తప్పకుండా అమలాపురానికి ఆ అవకాశాన్ని నేను ఇస్తాను. అదే కాకుండా కూడా బాబీ గారు ఇంకొక కార్యక్రమం ఇందాక అడిగారు, తప్పకుండా అది కూడా నా అవకాశం ఉన్నంత వరకు కూడా ఎక్కడన్నా చెప్పండి. ఎవరన్నా చదువుకొని పిల్లలు చదువుకి అవసరమైనటువంటి పిల్లలు ఎవరన్నా ఉన్నా సరే అది నా సొంత దాంతోనే నేను చేస్తాను, తప్పకుండా చెప్పండి. అలాగే కొత్తగా కానీ ఎక్కడైనా సరే పేద పిల్లలు ఉంటే నాకు చెప్పండి, నేను నా చేతనైన సహాయం నేను చేస్తాను. అది ఎందుకంటే మాధవ సేవ అంటారు. మనం మాధవ సేవ చేయడం కాదు, మనుషుల యొక్క సేవ చేసుకుంటే అదే మాధవ సేవ అవుతుంది. మన నిజంగా చెప్పాలంటే పూర్వకాలంలో మనం ఎన్నో కష్టాలు పడితే కానీ ఎవరు కూడా ప్రతి మనిషి ఈ స్టేజ్కి రాలేదు. ఈ స్టేజ్కి వచ్చారంటే ఆ కష్టాలన్నీ ఎదుర్కొని మనకి ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల కంటే అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశం కాబట్టి ఇంకో అవకాశం, ఎక్కడో మారుమూల పల్లెలో ఉండి ఆ మారుమూల పల్లెటూరులో అవకాశాలు లేక చదువుకొని అభిలాషంగా చదువుకునే ఇవి లేక వసతులు లేక ఎంతో మంది బాధపడుతున్నారు. వారికి మనకు తోచినంత ఎవరో ఒకరు ఎంతో కొంత 10 పుస్తకాలు 10 పుస్తకాలు లేకపోతే ఏదో ఇప్పుడు భోజనం ప్లేట్లని ఇచ్చారని గొప్ప విషయం కాదు నాది. కాబట్టి అలాంటి వ్యక్తులకి ఇస్తే మన పేరు సార్థకంగా అవుతే వాళ్ళ అవసరంలో చూస్తారు. కాబట్టి అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేశాను, ఎవరికి తోచినంతలో వాళ్ళకి సహాయం చేయండి. అది నేను కోరుకుంటున్నాను. నిజంగా ఇప్పుడు మన నారాయణ గారి గురించి అఫీషియల్గా చెప్పాలంటే ఆయన చక్కగా ఎక్సలెంట్ నెంబర్ 1 A1 బ్రాంచ్ మేనేజర్గా ఆయన సేవలు అందించారు. సదా సేవలు యునైటెడ్ ఇండియన్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటుంది. అమలాపురం బ్రాంచ్ ఎస్పెషల్లీ అది అమలాపురం బ్రాంచ్ యొక్క చరిత్రలో ఆయన యొక్క సేవలు ఒక పేజీలాగా మిగిలిపోతాయని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు వై శ్రీనివాసరావు గారు మాట్లాడతారని ఆయన రావాల్సిందిగా వచ్చే నారాయణ గారి అభినందన తెలియజేస్తుందిగా. అధికారం చేస్తున్నటువంటి శ్రీ జీవీఎల్ నారాయణ గారికి వారి పదవీ విరమణ సందర్భంగా ఇచ్చేసినటువంటి మా సీనియర్ జనరల్ మేనేజర్ కొడే గారికి, అలాగే సాయిబాబా గారికి, అలాగే వారు పోలీస్ మచిలీపట్నం నుంచి వచ్చిన వారికి, అంటే అందరి పేరు నాకు తెలియదు మరి, అలాగే ఈ ఆఫీస్ అఫీషియల్కి, తర్వాత మా ఏజెంట్ మిత్రులకి, వారి బంధువులకి, శ్రేయబడికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ముఖ్యంగా నారాయణ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక నిఘంటు. ఎందుకంటే
మీరు అందులో చెప్పారు ఇప్పుడు ఆయన ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటారు. నిజంగా చిరునవ్వే ఆయన సిరుమందహాసం ఆయనకి. ఎందుకంటే ఆయన బ్రాంచ్ వచ్చిన తర్వాత ఈయన ఎవరో ఎక్కడి మధ్యపాటి నుంచి వచ్చారు. ఏంటంటే మొదలయ్య గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్రాంచ్కి ఎవరు వస్తారో వచ్చిన వాళ్ళు మునిగిపోతాడు, ఇక్కడ తేలిపోతాడు, ఇంత మాటలు చెప్తున్నారు. మీరు మిగతా బాగా గమనించవద్దు, ఇంత పెద్ద బ్రాంచ్ ఇది అని అనేవారు. అయితే ఆయన వచ్చి జాయిన్ అయ్యారు. వచ్చిన తర్వాత ఆయన తీరు, ఆయన పద్ధతి చూసేటప్పటికి ఈయన ఏదైనా సాధించగలడని ఒక నమ్మకం మాలో కలిగింది. మేము ఏజెంట్గా అంటే నేను ఎందుకంటే 96 నుంచి నేను ఇలా అడ్వైజర్లో 4th స్టార్ ఏజెంట్ ప్రస్తుతానికి. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఇప్పుడు ఈ మన యునైటెడ్లో జనరల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్, హెల్త్, ఫైర్ ఇవన్నీ ఉంటాయి కదా. వాటర్ ఎక్కువ చేస్తాం జనరల్గా, క్లైమ్స్ కూడా ఎక్కువ అందులోనే వస్తాయి. ఇక్కడ రకరకాలుగా మనస్తత్వంలో మనుషులు ఉంటారు. ఒక వ్యక్తి వస్తాడు ఆఫీస్కి, క్లైంట్ గురించి గురించి శరత్ పెట్టాడు, కత్తి పుచ్చుకుని నరికేద్దాం టైంలో వచ్చేస్తాడు. నారాయణ గారు ఆ కత్తి పడేసి ఆయన మెడలో దండ వేయించుకునే విధంగా ఆయన మార్చి పంపిస్తాడు. అంత చతుర్థం వ్యక్తి అండి నారాయణ గారు. ఆయన మాకు మేనేజర్ గారండి, ఒక సోదర సమానండి. నాకు తెల్లారు వేస్తే మేము ఏం చేస్తాం ఏంటో మా బాబు రోజు చెప్తాడు. మీరు అర్ధరాత్రి ఫోన్ చేసి ఫోన్ పెడితే ఆయన వేరే సీనియర్ మేనేజర్ ఫీల్ అవ్వడు. కానీ సినిమా నేను మళ్ళీ కట్ అయిపోయి మళ్ళీ చేసి సినిమా ఎందుకు చేసావు, ఎందుకంటే 3:30కి క్లైమ్ ఎవరు యాక్సిడెంట్ అయింది, ఈ కంపెనీ ఎవరో ఎత్తరు, పొద్దున్న వద్దామా అప్పటికప్పుడు మాట్లాడి వాళ్ళు ఎలా చేయాలో దానికి విధి విధానం చెప్పి ఇలా చేయాలి శ్రీనివాసు కంగారు పడకు, లేకుండా కొంచెం కంగారు ఇవ్వండి. ఎందుకంటే మనం మళ్ళీ బిజినెస్ చేసుకోవాలంటే క్లైమ్ ఇవ్వాలి కదా. అటువంటి మంచి మనసున్న వ్యక్తి, మంచి చతురత వ్యక్తి. ఇప్పుడు ఆయన సపోజ్ ఎక్కడ పొలాలు యాక్సిడెంట్ అయింది, అక్కడ సర్వే పెట్టాలంటే కంపెనీ ఎంత ఎంత అక్కడ మాట్లాడి అక్కడ అబద్ధం మాట్లాడి వెంటనే అక్కడ సర్వే చేసి మళ్ళీ ఆ క్లైమ్ సెటిల్ చేయాలి. తర్వాత ఎందుకంటే ఆయన మీరు అందరూ చెప్పినట్టు ఆయన మనకి పార్టీ ప్రియమే కడతాడు. అది క్లైమేట్ మనం ఇవ్వాలి కదా. అది అందుకే ఇచ్చినట్టే హ్యాపీ ఫీల్ అవుతాడు, మనకి బిజినెస్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ మార్కెటింగ్ నుంచి రాలేదు, అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చారు. అయినా సరే ఆయనకి మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ చతురత, ఎక్కువ బిజినెస్ ఎలా తేవాలి, పార్టీతో క్లయింట్స్ ఎలా మాట్లాడాలి, గట్టిగా ఉన్నవాడితో ఎలా మాట్లాడాలి, మనస్తత్వం నెమ్మదిగా ఉన్నవాడితో ఎలా మాట్లాడాలి, అన్నీ చక్కగా ఆయన ఎంత కోపంతో వచ్చినా సరే, ఎంత ఇదిగా వచ్చినా సరే ఆయన మంచి మనసుని మార్చేసి అతని ద్వారా కూడా బిజినెస్ తెప్పించి అప్పుడప్పుడు మా బ్రాంచ్కి చాలా బిజినెస్ చేయండి. అంత ఇదే వ్యక్తి ఆయన. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కోనసీమ ఈ కొబ్బరి చెట్లు చూసి ఇక్కడ నాకు ఈ పరిస్థితి చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఎన్ని చూడాలి, ఇవన్నీ చేయాలని పాపం చాలా మనసు ఉల్లాసం ఊగారు. అయితే ఈ లోపల కరోనా వచ్చేసింది. ఈ కరోనా రావడం వల్ల ఏదైందంటే ఇవన్నీ ఆయన అనుకునే చేయలేము, కొంచెం ఫీల్ అయ్యారు. ఈ కోనసీమ ఏరియా నాకు బాగా నచ్చింది శ్రీనివాసు, ఇవన్నీ చూడాలి, ఓ రోజు మన సెలవులు మీరు ప్రతి ఆదివారం వెళ్ళిపోతాం, అది చూసేద్దాం, సముద్రం పక్కది ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ ఈ వనాలు ఇవన్నీ చూద్దాం అనేటండి. ఈ కరోనా మహమ్మారి వల్ల పాపం ఆయన అనుకుంటుంది నెరవేర్చడానికి పోయినట్టున్నారు. ఏంటంటే కొంచెం మరి కొంచెం ఎక్కువ మాట్లాడటం రాదు, ఆయన మాట్లాడాలి మాతో మాత్రం ఆయన రిటైర్ అయిపోయి వెళ్ళిపోతుంటే పింఛన్ బాధ కూడా మాకు ఉంది. ఎందుకంటే ఆయన మాతో అలా కలిసిపోయాడు. నిజంగా బిజినెస్ చేయకూడదని సరే ఆయన మళ్ళీ ఫోన్ చేయడానికి ఏదైనా సరే ఇలా చేసుకొచ్చి అని ఖచ్చితంగా పట్టుదల వెళ్ళి ఎంతో కొంత బిజినెస్ తెచ్చేసాడు. శ్రీనివాస్ వ్యాధి వస్తుంది సార్ అని తీసుకురావాలని మరి మళ్ళీ లాస్ట్ టైం కూడా కోవిడ్ వల్ల కొంత భయపడ్డాడు. మళ్ళీ భగవంతుడి దయ వల్ల మళ్ళీ ఆయన రికవర్ అయ్యి మళ్ళీ యథాస్థితికి వచ్చాడు. ఆయన ఏంటంటే అజాతశత్రువు అందరూ చెప్పారు, అజాతశత్రువు అందరితో కాదు, చిన్నపిల్లలతో ఉంటాడు, పక్క వాళ్ళతో ఉంటాడు, బయట వాళ్ళతో అందరితో చాలా స్నేహితులు ఉండి మమ్మల్ని ఎంతో సోదర సమానులుగా భావించి మాకు నిజంగా వైఎస్ఆర్ ఆయన శ్రీనివాస గారు వైఎస్ఆర్ అంటే అసలు తెలుస్తుంది. ఆయన చాలా బాగా కనెక్ట్ అయ్యారు నారాయణ గారికి. అలాగే ఆయన చెప్పినట్టుగా అది 100% కరెక్టే. ఇప్పుడు ఇంకా ఏదో రాలేదు అంటున్నాను, డిఓకి పంపించాలని. మరి డిఓ దగ్గర అయితే పెండింగ్ లేదు. ఇంకోటి అంటే ఆ క్లైంట్ గురించి ఒకటి క్లోజ్ ప్రాజెక్ట్ జరిగిన వెంటనే ఏదో అయిందట, అది కూడా చేయడం అయిపోయింది. కాబట్టి ఆ వైపు నుంచి కూడా మా డిఓ తరఫు నుంచి నారాయణ
మిత్రులు, యునైటెడ్ ఇండియా అంటే ప్రాణం పెట్టేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు మా కస్టమర్స్ విషయంలో. అలాగే ఒక వ్యక్తిని చూస్తే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఎంతో కష్టపడి చిన్న స్థాయి నుంచి ఒక బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంకు స్థాపించే స్టేజ్కి వచ్చి ఆ సంస్థని చాలా అద్భుతంగా దాన్ని దినదినాభివృద్ధి వైపు మనం తీసుకుని వెళ్తూ ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఇవాళ మనం ఈ మధ్యన మన అందరి మధ్యలో ఆయన గురించి మాట్లాడటం నిజంగా నాకు కూడా ఒక గర్వకారణం. ఎందుకంటే అంతలా కష్టపడి సంస్థ అంటే అలాగా కష్టపడాలి, ఆ విధంగా ఆ సంస్థను మనం పైకి తీసుకురావాలి అనేటువంటి ఒక సద్బుద్ధి, మంచి ఒక ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తి మన మధ్య ఉన్నారు. వారే ఈ మధ్య మన కంపెనీ తరఫున ఏజెన్సీ రూపంలో ఆయనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన కృషి కూడా ఈ అమలాపురం బ్రాంచ్కి చాలా ఉపయోగపడుతుంది, ఇంకా ఉండాలని కోరుకుంటూ ఆయనే మన ధనవర్ష చైర్మన్ ప్రసాద్ గారు, ఆయన్ని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆయన మమ్మల్ని కూడా ఇదే విధంగా ఎన్నో కార్యక్రమాల్ని మా ద్వారా చేయించి 4 చోట్ల ఈ మీటింగ్లు కండక్ట్ చేసి మమ్మల్ని కూడా చాలా గౌరవంగా ఆయన చూశారు. నిజంగా ఇలాంటి వ్యక్తి ఉండడం అనేది చాలా గొప్ప. నాకైతే నా పర్సనల్గా అలాంటి వ్యక్తి పరిచయం అవ్వడం నేను గ్రేట్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అంత డెడికేషన్ అనేది ఇది చాలా అరుదుగా ఉంటుంది మనుషుల్లో ఈ రోజు. అలాగే వారిని నారాయణ గారు యొక్క రిటైర్మెంట్ సందర్భంగా వారు రావడం జరిగింది. అలాగే వారి యొక్క సేవలు యునైటెడ్ ఇండియా బ్రాంచ్కి ఇంకా ఎక్కువ అవ్వాలని యాజ్ ఎ డిజిటల్ మేనేజర్గా కోరుకుంటున్నాను. వారు ఇంకా చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే వారి గురించి నారాయణ గారి గురించి నమస్కారం. పెద్దలు మురళి గారికి, ఇక్కడ ఈ సన్మానం జరుగుతున్న నారాయణ గారికి, వారి ఫ్యామిలీకి మొదటగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక మార్గదర్శిని నేను గౌరవం చేసుకుంటున్నాను. ఒక బాధ అయితే ఉంది మాకు. ఎందుకంటే మేము 1992లో ఒక సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. అది అంచెలంచెలుగా ఎందుకు పెద్ద సంస్థ అయింది. 22 సంవత్సరాల కాలంలో ఆ సంస్థకి నేను ప్రస్తుతం చైర్మన్గా ఉన్నాను. ఈ 22 సంవత్సరాల కాలంలో అనేక మంది వ్యక్తుల్ని అలాగే అధికారులని చూడడం జరిగింది. ఈ అధికారులందరినీ చూసిన దాంట్లో మనకి ఇన్సూరెన్స్ రంగంలో కూడా అనేక మందిని చూడడం జరిగింది. అయితే కొంతమంది వ్యక్తులు బాగా మనకి కనెక్ట్ అవుతారు మన జీవితంలో. ఆ విధమైన మనకి ఒక మార్గదర్శిగా నా జీవితంలో కనెక్ట్ అయిన వ్యక్తిగా నారాయణ గారిని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన 2 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చారు. ఈ 2 సంవత్సరాల కాలంలోనే కాకుండా ముందు గత 15 సంవత్సరాలుగా మాకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో టైప్ ఉంది. ఈ 15 సంవత్సరాల నుంచి కూడా మా సభ్యులందరికీ కూడా పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటాం. సుమారు సంవత్సరానికి 8-9 లక్షల రూపాయలు ప్రీమియం ఇస్తూ ఉంటాం. అలా 15 సంవత్సరాలు జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో నాకు ఒక ఆలోచన వచ్చి ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ఫర్మ్ అని ఒక కొత్త సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ మొన్నే 2020 అక్టోబర్లో స్టార్ట్ చేస్తే దానికి IRDA లైసెన్స్ రావడానికి వేరే ఫార్మాలిటీస్ అన్ని బుక్ చేయడానికి మార్చి నెల పెట్టింది. ఏప్రిల్ 1 నుంచి బిజినెస్లో కూడా దిగాం. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ని మేము ఏజెన్సీ తీసుకుంటూ జరిగిందన్నమాట ఆ సంస్థ ద్వారా. అయితే ఈ ప్రాసెస్లో చాలా ఇష్యూస్ ఉంటాయండి. IRDA లైసెన్స్ సంస్థలు తేవాలని చాలా ఇష్యూస్ ఉంటాయి. ఆ విషయంలో మొదట నేను మురళి గారికి ధన్యవాదాలు చెప్పాలి. మనకి కన్సల్ట్ లెటర్ కూడా ఇవ్వాలి. అది ఆయన మాకు సకాలంలో చేకూర్చి IRDA మేము అప్లై చేసుకోవడానికి ఆయన సహకరించారు. ఆ తర్వాత ప్రతి విషయంలో కూడా నారాయణ గారు అయితే మమ్మల్ని ప్రోత్సహించడమే కాకుండా మా స్టాఫ్కి పర్సనల్గా వచ్చి ఆయన మార్కెటింగ్ ఎలా చేయాలనే దాని మీద కూడా ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం జరిగింది.
అలాగే నాకు పర్సనల్గా ఏది వచ్చినా కూడా ఆయన అడిగితే ఆయన చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే మేము ఇప్పుడే బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నాం, ఇంకా ఒకటి సెటప్ చేసుకుంటున్నాం ఈ ఏడాది నుంచి. ఇంకొంచెం కాలం ఆయన ఉండుంటే ఇంకా కొంచెం స్మూత్గా అర్థం అవ్వని ఇష్టం. కానీ మా అన్ఫార్చునేట్లీ ఏంటంటే కొంచెం ఆయన రిటైర్మెంట్ అవ్వడం అది జరుగుతుంది. సరే, ఏదైనప్పటికీ కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయనతో కాంటాక్ట్లో ఉండి ఆయన సలహా తీసుకునేంత ఆయన చదివించారు మాకు. దేవుడు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఈ కార్యక్రమంలో ఏంటంటే ఇలాంటి వ్యవహారాల గురించి మాట్లాడడం నాకు అనుభవం తక్కువ. అందుకంటే పెద్దలు ఇంకా శ్రేష్ఠ జీవితంలో ఏదైతే ఇక్కడి నుంచి రెస్ట్ తీసుకుంటారో లేకపోతే ఆయన ఇంకా ఏదైనా యాక్టివిటీస్ అంటే మార్కెట్లో అయితే లేడు. ఒకసారి చెప్పాలంటే మార్కెటింగ్ ఈవెంట్ నడిపించడంలో మంచి లేడు ఆయన. ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని నమ్ముతా ఎదుర్కోవడం అనేది చాలా చాలా పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడు అన్నీ బాగానే జరిగిపోతాయి, కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని కూడా చిరునవ్వుతో ఎదుర్కోవడం అనేది చాలా పెద్ద టాస్క్. అలాంటి వ్యవహారాలు అయితే ఆయన ఎదురు మేము చూసాం, చాలా చక్కగా అన్నీ చెప్తారు. అయినాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగానే చాలా ప్రాక్టీస్గా విషయాన్ని డీల్ చేసి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కస్టమర్ని మళ్ళీ ఎప్పుడు కూడా మనం హోల్డ్లో వచ్చేటట్టుగా చూస్తారు. ఆ విషయాల్లో కూడా మనం చాలా వరకు తగ్గించారు, మాకు ఇంత సహకారం చేశారు మా సంస్థకి. మేము ముఖ్యంగా మా ధర్మాష సొసైటీ తరఫున మేము ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటాం. అలాగే ఆయన కూడా ఇంకా మాకు ఉంటే బాగుండని ఉన్నప్పటికీ కూడా మరి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఆయనకి సదా దేవుడు చల్లగా చూడాలని ఆ కుటుంబాన్ని ఈ సమూహంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మరి సభ తరఫున ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకున్నాను. చివరిగా నేను ఒక 2 మాటలు చెప్పిన తర్వాత సార్కి మరి సన్మాన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఇంకా ఎవరు మాట్లాడేవారు లేరని నేను తలుస్తూ ఉన్నాను. మమ్మల్ని గారు సభకు ఇచ్చేసిన మా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గారికి పదవి విరమణ చేస్తున్నారు. సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గారు జిఆర్ నారాయణ గారికి, అలాగే మా సీనియర్ డివిజన్ మేనేజర్ మురళి గారికి, అలాగే సాయిబాబు గారికి, మా మట్టిపట్టి బిఎం గారికి, అబ్బాయి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారాయణ గారి గురించి అని చెప్పడానికి రావట్లేదు. అందరూ మాట్లాడారు. మా శ్రీనివాస్ అన్ని మాట్లాడారు. అది వ్యక్తం చేసింది ఆ సంవత్సరం వచ్చినాయన్నీ 60 లక్షల నుంచి 80 లక్షల వరకు వెళ్ళాను, కోటేశ్వరిని అవ్వకపోయాను. కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 2వ సంవత్సరం చేస్తాను సార్, నేను ఏ విధమైనని మీ సహాయం ఉంటే నేను చేస్తానని చెప్పాను. ఆ 20 లక్షలు కూడా ఎలా పెరిగిందంటే నేను వెళ్ళలేను. నేను రూపాయి వేల మార్కెట్లోకి వెళ్ళాలంటే మనకు రూపాయి వస్తుందంటే దాంట్లో 80 పైసలని ఇచ్చేస్తేనే మనకు రూపాయి వస్తుంది. లేదా ఎట్టి పరిస్థితుల్లో బిజినెస్ రాదు మన కంపెనీలో. అలా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అంత బాగా డెవలప్ అయిపోతున్నాయి. ఏంటంటే కమిషన్ కూడా తిరిగి ఇచ్చేస్తుంది. మనం కట్టిన ప్రీమియంకే కాదు, అలా కూడా తిరిగి దాని మీద ఒక లారీ కట్టాలంటే వాడు 3,000 4,000 తిరిగిస్తున్నారు కమిషన్ లారీ ప్రీమియం తేవాలని. అలా కాదు, నీకు ఏదో విధంగా నేను చేసి పెడతానని ముందుకు పెట్టి ఎంతో కొంత దాంట్లో నాకు వచ్చే దాంట్లో ఒక 90% పోయిన 10% ఉండేలా చూసి అలా చేసి పెట్టారు.
20 లక్షల ప్రాపర్టీస్ పెంచారు ఆ సంవత్సరం వచ్చినాయి. సహకరించిన నారాయణ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. చదువుకున్న స్థాయికి చేరుకుంది. మరి నేను కూడా ఒక 5 నిమిషాలు ఆయనతో నాకున్న అనుబంధాన్ని పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. సాధ్యమైనంత వరకు ఎవరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. తొందరగానే ముగింపు చేస్తాను, ఎందుకంటే మన ముందు చాలా కార్యక్రమం ఉంది కాబట్టి. మరి వేదిక అలంకరించినటువంటి మన ప్రియులు సీనియర్ డివిజనల్ మేనేజర్ గారు మురళి గారికి, అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ గారు సాయిబాబు గారికి, మనపేట రాజమండ్రి గారు చైతన్య గారికి, అసిస్టెంట్ మేనేజర్ గారు అప్పాజీ గారికి, అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి పిలవగానే ఆహ్వానం నుంచి వచ్చినటువంటి అతిరథ మహారథులు అందరికీ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సభకు అలంకారమైనటువంటి శ్రీ జీవన్ నారాయణ గారికి, మా యొక్క సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గారు దంపతులిద్దరికీ కూడా మరి ఉద్యోగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఉద్యోగ అంతం కంటే ఒక నూతన అధ్యాయంలోకి అడుగు పెడుతున్నటువంటి మా ప్రియులకు, స్నేహితులకు, మా యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్, ఒక రకంగా చెప్పాలంటే ఆయన మా శ్రేయోభిలాష్ మార్గదర్శకులు, వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పరిచయం అందరూ ఉంటారు, కానీ మనసులో కొంతమంది మిగిలిపోతారు. నాకు పరిచయమైన వ్యక్తుల్లో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి శ్రీ జీవన్ నారాయణ గారు. నా జీవితంలో ఆయన నేను మర్చిపోలేదు. ఈ యొక్క రన్నింగ్ జీవితంలో ఎవరి పని చూసుకుంటారు, ఎవరి మార్గంలో వెళ్ళిపోతుంటారు, కానీ ఆయన నడిచే మార్గంలో కొంతమంది నడిపించాలని, కొంతమందికైనా మార్గదర్శకత్వం వహించాలని తపన ఆయనలో ఉంటుంది. అందుకే సార్, మీరు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక ఎంప్లాయీ కావచ్చు, కానీ బ్రాంచ్ ఆఫ్ సమలాపురంలో ఉన్న ఎంప్లాయీస్ మీరు మార్గదర్శకులు అని సగర్వంగా తెలియజేస్తాను. ఈ రోజున ఒక విషయంలో ఆయన దాదాపు ఉన్నాడండి. ఏంటో తెలుసా, ఆయన ఆఫీస్కి వచ్చేవాడు ఎలా వచ్చేవాడు తెలుసా, స్టూడెంట్ నెంబర్ 1 వచ్చేవాడు. ఆయన బ్యాంక్ తగిలించుకునే స్టైలు, ఆయన చేసుకునే ఇన్షర్ట్ అసలు పైన ఎప్పుడు నలిపే ఉంటుంది, అసలు కలపడం అసలు ఎంత కూడా చేంజ్ అవుతుంది. చాలా డిగ్రీని మెయింటైన్ చేస్తే చాలా విషయాలు వచ్చారు. కానీ ఈ రోజు ఏంటంటే ఆయన ఉన్న బాధ ఏంటంటే ఇంతకాలం చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎవరికి తెలియదు ఆయన వయసు ఎంతో, ఈ రోజు తెలుసుకుని 40 సంవత్సరాలు అని. అదే ఆయన బాధ. సార్, వయసుకి రిటైర్మెంట్ ఉందాం కానీ మనసుకి రిటైర్మెంట్ లేదు. నాకు తెలిసినంత వరకు కష్టపడి పనిచేసే వాడికి మాత్రం రిటైర్మెంట్ లేనే లేదు. కాకపోతే పనిచేసే స్థలం మారుతుందంటే ఆయన ఎక్కడైనా ఖాళీగా ఉంటారు, ఆయన ఏదో పని చేస్తూనే ఉంటారు. అయితే మాకు సంవత్సరంలో 2 సార్లు యాక్టింగ్ జరిగితే మా ఆఫీస్కి చాలా భయంకరమైన విషయం ఉంటుంది, చెప్పుకోవడానికి కొంచెం బాధాకరమైన విషయం. అన్ని ఆఫీసులలో సంవత్సరానికి ఒకసారి జరిగితే మాకు 2 సార్లు పరిగెట్టుకుని వచ్చేవారు. వాళ్ళు వస్తుంటే వాడు ఎంత ఆఫీసులో ఏంటంటే ఒకసారి రమణ గారు వస్తే రమణ గారు అడిగితే అని చెప్పారు, మీకు మీ ఆఫీస్కి వల్నరబుల్ అనే ఒక పేరు ఉందంటే దీంట్లో, దానివల్ల సంవత్సరానికి 2 సార్లు యాక్టింగ్ జరుగుతున్నారని చెప్పారు. చాలా బాధేసింది. ఎందుకు అలా వచ్చిందో తెలుసు. అంతకుముందు చక్కగా పరిపాలించారు మురళి గారు, అంతకుముందు అక్కడ బాగా చేశారు. మరి ఎలాగ జరిగిందో, ఎక్కడ జరిగిందో మిస్టేక్ మాకు తెలియదు, కానీ
వందరకులని పేరు వచ్చినందుకు 2 సార్లు ఆడి సంవత్సరాలకి. అయితే మరి జీవన్ నారాయణ గారు వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చిన మార్పును బట్టి వందరకులు కాస్త వందరకులు అయిందండి. అందరూ చెప్పగలరా? నారాయణ గారు వందరకులు కాస్త వందరకులుగా మార్చేశాడు ఆయన. ఇప్పుడు అందరితో కూడా మాకు సంవత్సరం ఒకసారి జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది మాకు విషయం. వాటి ఒక కుర్రాడకండి వాళ్ళ తాతయ్య గారు రిటైర్మెంట్ అయిపోతుంటే వాళ్ళ తాతయ్య గారు అడిగాడట, తాతయ్య రిటైర్మెంట్ ఏంటి, అందరూ రిటైర్మెంట్ అయిపోతున్నా ఉంటారు అంటే వాళ్ళ తాత చెప్పాడంట, ఏమి రిటైర్మెంట్ అంటే టెన్షన్ పోతారా పెన్షన్ వస్తుందా అన్నాడంట. ఏంటండి టెన్షన్ పోతుందంట పెన్షన్ వస్తుందట. నిజంగానండి మేనేజ్మెంట్ అనేది ఎంత టెన్షన్ అంటే అది ఒక హాట్ సీట్ అంటే ఎంత టెన్షన్ అనుభవిస్తారో నేను ఆయన దగ్గర కన్నా ఉండి మసిలేవాడి కాబట్టి అది నాకు తెలుసు. కానీ ఆ టెన్షన్ ఎప్పుడు అనేది చూపించలేదు. ఎంత టెన్షన్లో ఉన్నా మాతో కూల్గా మాట్లాడేవారు. మా టెన్షన్ కూడా కూల్ చేసేసేవారు. ఏమంటే అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైనా బాగా రన్ చేస్తారు ఆఫీసు, కానీ ప్రతికూల పరిస్థితుల్లో పరిపాలించేవాడే నిజమైన మాట్లాడేది. నేను చెప్పాలి కానీ నిజంగా రియల్ హీరో అంటే చెప్పాలి. ఆభరణాలంటే అందరికి ఇష్టం కదండి, లేడీస్ కి మరీ ఇష్టం. మనిషి నిజమైన ఆభరణం ఏంటంటే వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం నేను ఆయన చూశానండి. నేను బైబిల్ని నిత్య పారాయణం చేస్తాను, నిత్యము బైబిల్ చదువుకుంటాను. నేను ప్రతిరోజు చదువుకుంటాను. బైబిల్లో ఒక పరిపూర్ణ మానవుడు ఉండవలసిన లక్షణాలు ఏదో చాలా క్లుప్తంగా చాలా కరెక్ట్ గా వివరంగా రాశారు. అందులో చాలా వరకు లక్షణాలు నేను నారాయణ గారిలో చూశాను. ఆయన నిజంగా చాలా సార్లు కూడా ఆయన్ని యేసు ప్రభు నామాన్ని ఉచ్చరించడం, ఆయన నాకు సపోర్ట్ గా నాతో పాటు ఆయన నాకు ఇష్టమైన పాట పాడేవారు. ఆయన నా మనసులో చేయడానికి ఆయనకు ఆయన చాలా ముందాగా అలా కూర్చున్నారు కదండి. చాలా అలా చేస్తారండి, చాలా మిమిక్రీ చేస్తారు తెలుసండి. ఆయన ఏంటంటే ఇమిటేషన్ చేస్తారు బాగా. నేను ఎప్పుడైనా టెన్షన్ గా ఉండి ఆఫీసులో నా సీట్ దగ్గర టెన్షన్ గా కూర్చొని మాట్లాడుతూ వర్క్ చేసుకుంటున్నానంటే ఆయన లోపల నుంచి చూసి నన్ను ఒకసారి ఆయన దగ్గరికి పిలిచేవారు. ఎందుకంటే అప్పుడు కూర్చోబెట్టి 2 సార్లు 2 మాటలు చెప్పి జోగా చెప్పి నవ్వించి మళ్ళా నన్ను మళ్ళీ నూతన ఉత్తేజాలు నాకు ఇచ్చి మళ్ళా నన్ను పనులు పంపించేవారు అన్నమాట. మనిషి యొక్క సైకాన్ని తెలిసినవాడు. ఆయన చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఆయన మాటే ఆ మాట తీరే ఆయనకి మంచి లక్షణం. ఆయన భాషలమే ఆయనకి భూషణం. చాలా గొప్ప వ్యక్తి, వండర్ఫుల్ పర్సన్. నా జీవితంలో నేను ఎవరిని అలాంటి వ్యక్తిని చూడలేదు. చాలా మంది అనుకుంటారు రిటైర్మెంట్ అయిపోతే ఇంకా ఇక్కడతో యునైటెడ్ ఇండియాతో సంబంధం అయిపోయింది, ఇక్కడతో అయిపోయింది అనుకుంటారు. జీవన్ నారాయణ గారు అస్తమానం చెప్తున్నారు మాకు ఏంటంటే తల్లి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మనకు తల్లి, చక్కని అనుబంధం మన యునైటెడ్ ఇండియాతో ఉంది అని చెప్పేవారు. చంటి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు, అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాభి ద్వారా అతనికి సారం వెళ్తుందంట. దాని ద్వారా పిల్లడు బ్రతుకుతాడు, ఎదుగుతాడు లోపల. అయితే పిల్లడికి అది పురుడు వచ్చిన తర్వాత ఆ నాభిని కట్ చేసేస్తారు. అయితే నాభి బంధం తల్లి దగ్గర నుంచి పిల్లడికి వెళ్ళిపోతుంది. కానీ ఆ హృదయ సంబంధము, తల్లి అంటే అమకారము, ప్రేమ, ఆ నాభి సంబంధం తెలియపోయినాక కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా ఎక్కువ అవుతుంది కూడా సంబంధం. అయితే ఈ రోజున నారాయణ గారికి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ తో ఉన్న నాభి సంబంధం తెలియకపోవచ్చు, కానీ కంపెనీతో ఉన్నటువంటి ఆ యొక్క హృదయ సంబంధం ఇలాగే దిగిపోతుంది మనం చేస్తూ ఉన్నాం. ఆయన నిత్యము మాతో పాటు ఉండాలని కోరుకుంటున్నారు. ఆయనకి 60 సంవత్సరాలు వచ్చినా ఇంకొక 2 సంవత్సరాలు పెంచితే బాగుందండి అలా నాకు. ఎందుకంటే ఆయనకి పని మీద ఉన్న పస తగ్గలేదు, కంపెనీ మీద ఉన్న కసి తగ్గలేదు. పట్టుదలతో చేసేటటువంటి వ్యక్తి. మాకు కూడా అనిపిస్తుంది ఇంకొక 5 సంవత్సరాలు ముందు వస్తే
చాలా టైం ఇప్పుడు ఉంటుంది. ఇదివరకు టైం లేదు ఫ్యామిలీ చూసుకోవడానికి, చాలా బ్యాలెన్స్గా చూసుకునేవారు. ఇప్పుడున్న సమయం అంతా కూడా మరి ఫ్యామిలీకి కేటాయించి మాతో ఎలా అయితే మీ ప్రేమ పంచారో అంతకన్నా ఎక్కువ రేట్లు ఫ్యామిలీని సంతోషపరచాలని మంచి ఆరోగ్యం దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అయితే మాకు కొంచెం బాధగా ఉంది, మేము కొన్ని కోల్పోతున్నాం. మీ చిరునవ్వు కోల్పోతున్నాం, మీ ప్రేమ కోల్పోతున్నాం, మీ ఆప్యాయతలు కోల్పోతున్నాం, మీ పాకలు కోల్పోతున్నాం, మీ యొక్క హాస్యము నవ్వు అన్నీ మేము కోల్పోతున్నాం. అయినా కానీ మీరు మీ కుటుంబానికి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి మీరు మాకు దూరంగా ఉన్నా నిత్యం మాతో ఫోన్లో మాట్లాడుతూ మీ యొక్క సలహాలు సూచనలు మాకు తెలియజేస్తూ మనందరినీ ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి మన జీవన్ నారాయణ గారు సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గారు రిటైర్మెంట్ అవుతున్నటువంటి జీవన్ నారాయణ గారిని మరి సతీమణి గారిని కూడా మనం సన్మానించే సమయానికి వచ్చాం. కాబట్టి మరి ఇప్పుడు వారిని సన్మానించవలసిందిగా మొదట మన డివిజనల్ ఆఫీస్ నుంచి ఇచ్చేసినటువంటి సీనియర్ డివిజనల్ మేనేజర్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ సాయిబాబు గారు, అదేవిధంగా అప్పాజీ గారు, అసిస్టెంట్ మేనేజర్ అప్పాజీ గారు, ఇంకా డివో నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి వచ్చి డివో తరఫున సన్మానం చేసిన తర్వాత బ్రాంచ్ తరఫున సన్మానం చేస్తాం. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా సన్మానం చేద్దాం. కూడా మాట్లాడిన తర్వాత సన్మానం చేద్దాం అంటున్నారు. మరి అందరూ కూడా వేదిక ఆరంభించినటువంటి సీనియర్ డివిజన్ మేనేజర్ శ్రీ మురళి గారు, సాయిబాబు గారు డిప్యూటీ మేనేజర్, చైతన్య బ్రాంచ్ మేనేజర్ అండ్ అప్పాజీ గారు అసిస్టెంట్ మేనేజర్ గారికి, సభకు చేసినటువంటి మిగతా కొలీగ్స్ ఆఫీసర్స్ అందరికీ, ముఖ్యమైనటువంటి ఏజెన్సీకి మిత్రులకి, నా శ్రేయోభిలాషులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మచిలీపట్నం నుంచి వచ్చినటువంటి మా ఏజెన్స్ బృందం అంటే వాళ్ళందరికీ కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. భగవంతుడు ఇటువంటి మంచి మనుషులు నాకు కల్పించినందుకు, మంచి మనుషులకి మంచి మాటలు విన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాలో ఏమీ మీరన్నట్టుగా మీకు ఏం లేదు. ఇతరుల కష్టానికి మన కష్టం అనుకుంటే కొంత ఓటు ఎదురుకి లభిస్తుంది. మన కష్టపడకుండా ఉండండి. ఫస్ట్ ఇతరులని మనం అంటే వాళ్ళ యొక్క అనునయ వాక్యాలతో మాట్లాడితే ముందు వాళ్ళ యొక్క అభిమానాన్ని మనం చూడకూడదు. మన కష్టపడకుండా ఉంటుంది. ఆ ఆస్పెక్ట్లో నేనేం చేశానంటే మా మురళి గారు చేసినటువంటి బ్రాంచ్ కాబట్టి ఆయన చేసినటువంటి బ్రాంచ్లో మనం పెడితే మనకి కొంచెం ఆయన యొక్క నలుగురు నడక మనకు అర్థమవుతుందని చెప్పి నేను అమలాపురం బ్రాంచ్ నేర్చుకున్నాను. ముఖ్యంగా అమలాపురం అంటే నాకు ఆత్మీయ అభిమానం ఉంది. అమలాపురం అనే పేరుకే ఇంటర్నేషనల్, ఈవెన్ అమెరికాలో కూడా అమలాపురం ట్రాన్స్ఫర్ అయిన చాలా మంది పిల్లలు అమెరికాలో మా కనీసం అందరూ ఉంటాం. అమలాపురం అంటే హ్యాపీగా ఎగిరి కట్టేయమన్నారు. కానీ ఇక్కడ ఎగిరి కట్టేసి జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా బ్రాంచ్కి ఎంటర్ అవ్వడం జరిగింది. రాగానే నాకు ఇక్కడ ఎదురైన సమస్య ఏంటంటే క్రికెట్ వచ్చి ఏం కాపాడు అంటున్నారు. కాపాడులో నేను కాపాడు ఈ కాపాడు అంటున్నారు. రాగానే నాకు అర్థం కాదు. కాపాడుని ముందు జాగ్రత్త చేసుకోలేవో అని నేను తలపొడి గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఇచ్చిన ప్రతి విషయాన్ని తలపొడితో స్టార్ట్ అవుతుంది, తలపొడితో స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. దాంతో అతి జాగ్రత్తగా మనం ఉండాలి. అంటే మనం చూసి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏజెన్స్ బాగుంది చాలా ఆఫీస్కి ముఖ్యం. అంటే మనం బయట సక్సెస్ అవ్వాలంటే మార్కెట్లో తిరిగే ఏజెన్సీతో మనం ప్రేమగా అభిప్రాయంగా ఉండాలి. ఏజెన్స్ వచ్చినటువంటి ఏ సమస్యగా మనం తీస్తే ఒక సక్సెస్ అవ్వగలని దానికి ఎవరో సమర్థులను ఆలోచిస్తే ఇందాక చెప్పాడు నేను చిరునవ్వులు ఉంటాం కాదు, నాకన్నా ముందు చిరునవ్వుతో ఒక వ్యక్తిని ఉంచుకుంటే కానీ నాకు చిరునవ్వు ఆడని రామకృష్ణుని అనుకోరాను. ఆ మాట రామకృష్ణ ఎటువంటి వ్యక్తి అంటే ఏ మూసలో ఉంటే ఆ మూసల యొక్క 3 ఆకారాన్ని తీర్చుకోగలిగారు. అంటే ఆ వ్యక్తితో అలా కలిసిపోతాడు. అటువంటి వ్యక్తితో నాకు చాలా మొదటిగా చెప్పారు. మంచి సమర్థుడు, మంచి ఇవ్వాలని చెప్పడంతో నేను రామకృష్ణ గారిని ఏ విషయానికి కూడా మా ఇద్దరు అసలు రెండో థాట్ అనేది లేదు. ఎంత కష్టమైన రాత్రి 9 గంటల వరకు ఉంటూ మా సీనియర్ టీంకి ఎట్లా పనిచేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం అని ప్రతి చెప్పుకుంటూ
ఆయనకి ఆయన సహాయ సహకారాలు తీసుకుంటూ కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. బ్రాంచ్ పురోగతికి తీసుకురావాలి, అభ్యర్థులకి తీసుకురావాలనే భావన మారవడంతో ఏజెంట్స్ మిత్రులందరూ చెప్పారు. ఇప్పుడు ప్రతి ఏజెంట్ కూడా ఇంకా చాలా సమర్థులు, తెలివైన వ్యక్తి, మార్కెట్లో పడుకోవడం వ్యక్తి. వాళ్ళ సరైన రూట్లో మనం వాడుకుంటే బ్రాంచ్కి ఉపయోగపడుతుంది, రీజనల్ ఆఫీస్కి ఉపయోగపడుతుంది అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్ళడం జరిగింది. దానికి ఏజెంట్స్ అందరూ కూడా నాకు అందరూ సహకరించారు. ముఖ్యంగా నేను రాగానే ఆయన చెప్పినట్టు బాబు గారు చెప్పినట్టు ఒక క్లెయిమ్ మేము వల్లిచంద్రపూడిలో 2,97,000 రూపీస్ ఒక పిఏ క్లెయిమ్ సెటిల్ చేయడం జరిగింది. దాని తర్వాత సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంతో మా అభిప్రాయాలన్నీ వాళ్ళకి తెలిసి వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. వయసుతో పరిమితం లేకుండా నేను అనుకుంటే నాకన్నా పెద్దవాడు బాబీ గారు, మిగతా వ్యక్తులు అందరూ కూడా చాలా హెల్ప్ చేసి ఏ విషయంలోనే కూడా నాకు సహాయ సహకారాలు అందించారు. నాకు వీళ్ళు అందించే కాకుండా డివిజన్ ఆఫీస్ నుంచి కూడా పూర్తి సహాయ సహకారం, ఈవెన్ ఫోన్తో ఒక చిన్న ఫోన్ కాల్ చేసినా మాకు సీనియర్ కానీ మిగతా డిప్యూటీ మేనేజర్ కానీ మిస్టర్ అబ్బాయి గారు మిగతా వాళ్ళు కూడా చేయడం జరిగింది. కాబట్టి అందరూ సహకారం ఉంటేనే ఒక వ్యక్తి రాణిస్తాడు. ఒక వ్యక్తిలో ఒక మనం చేసుకుంటే ఒక వ్యక్తి సంపాదన మనం రాలేదు. ఏ వ్యక్తిలో కూడా నలుగురి సహకారం ఉండాలి. ఒంటరిగా ఏం చేయలేము, సాధించలేము. సమిష్టిగానే సాధించగలనేటువంటి వ్యక్తిని నమ్మేటువంటి వ్యక్తి నేను. అందుకు ముఖ్యంగా నాకు అందరూ బ్రాంచ్లో సహకరించారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆఫీస్కి సేవకి రథచక్రాల సేవకు రామకృష్ణ అది మాత్రం నేను చెప్పగలను. అతను అన్ని రకాలుగా ఈ ఏరియా లోకల్ కోసం దాంతో ఏంటంటే అతను చాలా యాక్టివేటెడ్గా, అతను నిష్పక్షపాతి, ప్రతి దాంట్లో కూడా చాలా ఓర్పు ఉన్న వ్యక్తి, ప్రతిదీ కూడా చూసుకుంటాడు. అతన్ని జాగ్రత్తగా చూసుకుంటే బ్రాంచ్ ఎప్పుడు కూడా మంచి ఉన్నత స్థానంలో ఉంటుంది. ఎందుకంటే లోకల్గా ఉన్న వ్యక్తికి అన్ని తెలుస్తాయి కాబట్టి అటువంటి వ్యక్తి నాకు రావడం ఏవో ఉండడం వల్ల నేను చేసిన ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ అయిందని నేను చెప్పగలను. దాన్ని ముఖ్యంగా సీనియర్ టీం సహకారాలు, డివిజనల్ సహకారాలు ఏం చేయలేమో వాటి ప్రతిదానికి కూడా నాకు సంతృప్తికరంగా సహకారం చేసి అన్ని రకాలుగా ముందుకు పోవడానికి ఇచ్చారు. శ్రీనివాస్ చెప్పినప్పుడు శ్రీనివాస్ చెప్పారు ఇందాక ఏం చూడండి అన్ని చూద్దాం అనుకున్న వాస్తవం. వాళ్ళు కూడా వెళ్ళారు ముందు, నేను చూద్దామని చాలా బాగుంది వాళ్ళు ఇద్దరు కూడా. కానీ నేను కొన్ని కారణాల వల్ల కోవిడ్ దెబ్బలు కూడా తిన్నాను ఇక్కడికి వచ్చి, అవన్నీ కూడా ఉన్నాయి. నేను ఉన్న ప్లేస్ కూడా ఉండడంతో మా హౌస్ ఓనర్స్ కూడా నాకు ఎంతో కోఆపరేట్ చేశారు. వాళ్ళ సిస్టర్ బ్రదర్ లాగా మీరు వచ్చేందుకు నా టెన్యూర్ కంప్లీట్ చేసుకుని జాగ్రత్తగా నేను బ్యాక్ వెళ్ళడం అనేది జరిగింది. ఇందాక మౌలిక గారు మాట్లాడినారు, ఆయన బాగా సహకరించిందని అన్నింటికి అది ఒప్పుకుంటాను. కానీ ఒక చిన్న ఆఫీసు, ఈ ఆఫీస్ నుంచి ఆఫీస్ నుంచి ఆఫీస్ కూడా అన్నింటికి తెచ్చుకుంటేనే మనకు ఇది కాబట్టి ఆయనకి తెలుసు అన్ని రకాలుగా ముందు పోవడానికి వాళ్ళు ఎవరి సహకారం లేదే మనం పోయాలనే విషయాన్ని నేను సవినయంగా చెప్తూ ఒకటి మాత్రం చెప్తాను. నేను మనము కంపెనీలో ఒక రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ మనకి కంపెనీ ఇచ్చింది, నాకు అన్ని ఇచ్చింది. హౌస్ ఇచ్చింది, కారు ఇచ్చింది, కారు పెట్రోల్ ఇచ్చింది, టెలిఫోన్ ఇచ్చింది. ముఖ్యంగా ప్రతిదీ కంపెనీ ఇచ్చినప్పుడు మన కంపెనీకి ఏం చేస్తున్నాం, ఎన్ని రకాలుగా బాధ్యత కలిగిన వ్యక్తిగా బయటకు పంపిస్తున్నా ఎన్ని సౌకర్యాలు పెట్టి అందజేసింది. ఫస్ట్ ప్రతి విషయంలో కంపెనీ నా వెలుగుదల ఉంది. గొడుగు కంపెనీ అంటే కంపెనీ తల్లిగా ఎక్కువగా ఉంది. అటువంటి తల్లికి మనం చేయవలసింది జాయిన్ నుంచి నేను అదే యాక్టివ్గా ఉండేవాడిని. అటువంటి తల్లికి మనం చేయవలసింది ఏంటంటే నిజమైనటువంటి మా సేవలను మార్కెట్ చేయాలి అని చెప్పి నేను మొట్టమొదటి నిర్ణయం తీసుకునేవాడిని. దానికి అనుగుణంగా నడుచుకోవడానికి దానికి హైదరాబాద్ యొక్క సహకారం పూర్తిగా నాకు లభించబట్టే నేను సక్సెస్ కాగలిగాను. ప్రతి విషయంలో నాకు వాళ్ళ డిఎం నుంచి కానీ సిఆర్ఎస్ నుంచి కానీ వాళ్ళ నుంచి కూడా అభినందనలు రావడానికి కారణం కూడా అందరికీ సమిష్టి దృష్టి అందరికీ కలుపుకోవడం వల్లనే వచ్చిందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని నేను అందరికీ సమాముఖంగా తెలియజేసుకుంటూ మనం కాలాతీతమైంది నా కోసం ఈ ప్రైవేట్ టైంని ఇంతసేపు చేసినటువంటి మిత్రులందరికీ కూడా దయచేసి మన్నించి నన్ను ఇంత టైం చేసుకున్నందుకు మీరు ఏమనుకోకుండా, ఎందుకంటే ఇవేంటంటే నేను వెళ్ళిపోతున్నాను బాధ ఉంది. మీ అందరితో పంచుకున్నారు. ముఖ్యంగా చైతన్య అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, డిఎం గారు వీళ్ళందరూ వెళ్ళిపోవాలి. కానీ నా కోసం చాలా నేను సంతోషించి జీవితంలో మీరు ఎవరైనా ఆనందాన్ని పొందాలని నాకు ఆలోచన చేశారు. ఈ ఒక్కరోజు మాత్రం వాళ్ళు ఏదో టైం ఏదో అతను వేస్ట్ నేను అనుకోకుండా నాకు సహాయాన్ని అందించేందుకు మీరందరూ ఉంటేనే సహకరిస్తుంది. కాబట్టి జీవితంలో నేను ముఖ్యమైనటువంటి విషయాల్లో నా యొక్క ఇది 60 సంవత్సరం రిటైర్మెంట్ కాబట్టి నేను చేసిన కృషి కారణమైనటువంటి విషయాన్ని నేరుగా పెట్టుకుని ఈ కోర్సు సమయంలో ఎవరైనా వస్తారో రావాలనేటువంటి భయంతో ఈ సభ ఏర్పాటు చేసుకుని అందరినీ ఇన్విటేషన్ చేయింది. దీనికి ముఖ్యంగా నాకు కోఆపరేట్ చేసినట్టు మా బ్రాంచ్ స్టాఫ్కి రామకృష్ణ ఈ మొత్తం బాధ్యత తీసుకున్నందుకు రామకృష్ణ నేను చాలా సంతోషిస్తూ నేను చాలా సంతోషించాను. మా మిస్సెస్ ఎక్కువ నాకు అపాయింట్ అయింది. ఎందుకంటే సభ జరుగుతుందో మీరు ఏదో మీకు
తీసుకోకుండా చేస్తారని అంటే అన్ని విషయాలు భగవంతుడే ఉన్నాడు అనేటువంటి దృఢప్రాయంతో మేము ముందుకు వచ్చేది జరిగింది. నన్ను మరించి నా యొక్క సభకు ఇచ్చేసి మీరందరూ డివిజన్ ఎంత చేసినప్పటికీ భగవంతుడు అనుగ్రహాలే అలాగే డివిజన్ ఆఫీస్ నుంచి ఇటువంటి ఆఫీసర్స్ రాగే ఆ సభకు వెళ్ళారు. నేను ఒకటి చేసుకుంటే అదో లైఫ్ కాబట్టి దగ్గర 4 విషయాల పడితేనే వస్తుంది. మొదటిగా సహోదయంతో అటువంటి ఆఫీసర్స్ మన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసి సభకు అందించవలసిందిగా నేను ఒకసారి టైర్ తీసుకున్నందుకు మంచి డిన్నర్ అరేంజ్ చేసినప్పటికీ మీరు అందరూ నన్ను మన్నించి ఈ టైర్ ఉదయాన్ని మీరు ఉదయపూర్వకంగా ఆస్వాదిస్తారని చెప్పి నేను అనుకుంటూ నా జీవితంలో చివరిగా మీ ఈ యొక్క మీట్ని నేను పరిధిలో ఉంచుకోవడానికి నాకు సహాయం చేసినందుకు సంతోషిస్తూ ముఖ్యంగా ఇంకొకసారి నా హైరాస్ గారిని నా సుపీరియర్స్ కి నా జూనియర్స్ కి నాతో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నేను తెలుపుకుంటున్నాను. సభాముఖంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నన్ను ఇంత ఆలోచించి నా గురించి ఇంత మంచిగా చెప్పి నేనెందుకు ఏంటో అనే విషయం 4 విషయాలు కూడా నాకు చెప్పినందుకు నేను చాలా సంతోషిస్తూ నా జీవితంలో నేను చేసిన సర్వీస్ ని ఒక ఆకారంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను. సభాముఖంగా ధన్యవాదాలు. కావాలంటే అయిపోయింది 5 నిమిషాల్లో అయిపోతుంది. మంచి జనం తీసుకురావాల్సింది ప్రతి ఒక్కరిని నేను నేను ప్రార్థిస్తూ నాకు ఈ ఎన్నో అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. డివిజనల్ ఆఫీస్ తరఫున సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మరి సన్మానం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని చూడడానికి అందరికీ అవకాశం కలిగించుకున్నట్టే తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు సాగంలో సన్మాన కార్యక్రమం జరుగుతుంది.
ఒకసారి నుంచి పట్టుకుని దగ్గర ఎలా చూడండి సార్. అందరూ చూడండి సార్. వారి ఫ్యామిలీతో కలిసి ఫోటో పడదు. మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో దేవుడెక్కడో లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకులాగా లోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో నిన్నుకన్న తల్లి గడుపు నిండారా పండింది నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయ అన్నది సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో
తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రల పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు